నరునికి వెనకాల దాక్కుని ఉన్న మరణాన్ని జయించే విశ్వాసం పట్ల లోతైన వేరును సంపాదించుకోలేకపో. అందుకే దీనిని గూర్చి ఎలా ఫైట్ చేయాలి, దీనిని గూర్చి ఎలా సాతాను ఎదుట అనేకులను రక్షించాలి అంటే ఒక కేస్ స్టడీ ఉంది బైబిల్లో. నాకు చాలా ఇష్టమైనది. నా బాధలలో నాకు ధైర్యం ఇచ్చిన ఒక వ్యక్తి జీవిత చరిత్ర, సువార్త ముడిపడిన చరిత్ర, ఒక ఖైదీ చరిత్ర, కోర్టులో నిలబడి బోన్లో నిలబడిన ఒక ఖైదీ హృదయంలో ఉన్న చరిత్ర. చూద్దాం ఒకసారి, చూద్దాం. అపోస్తుల కార్యం 26వ అధ్యాయం. అపోస్తుల కార్యం నేను చెబుతున్న మాట మీరు చూడాలి. ఇది చరిత్ర. మీరు అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తే నేను లోతుకెళ్ళే ప్రయత్నం చేస్తాను. ఎవరైనా మీరు ఎటకారంగా తీసుకుంటే నేను చెప్తున్నాను, చెప్పే వాక్యాన్ని కూడా చెప్పకుండా ఆగిపోతాను. అక్కడ కొంచెం సీరియస్గా నేను చెప్తున్న వాక్యాన్ని వినండి. అపోస్తుల కార్యములు 26వ అధ్యాయం మొదటి వచనం నుండి. అగ్రిప్ప పౌలును చూసి నీ పక్షమున చెప్పుకొనుటకు నీకు సెలవైనదనెను. ఆగుతాం. బ్రీఫ్గా కొంచెం చరిత్ర తెలియాలి. అగ్రిప్ప అని ఒక చక్రవర్తి ఉన్నాడు, లేదా ఒక రాజు ఉన్నాడు. ఆ రాజు ప్రజలందరిని ఏర్పాటు చేసి ప్రజాకోర్టు పైన సింహాసనం మీద కూర్చుని ఉన్నాడు. సీన్ మీకు అర్థం అవ్వాలి. పబ్లిక్ ఎలా అయితే ఇప్పుడు నా చుట్టూ ఎలా అయితే కూర్చున్నారో, ఇలా జనాలు, యూదులు, రోమీలు, అధికారులు, సైనికులు, రకరకాల మనుషులు సింహాసనం చుట్టూ ఆసీనులై ఉన్నారు. జడ్జిమెంట్ ఇవ్వడానికి అగ్రిప్ప రాజు పైన ఉన్నాడు. జడ్జిమెంట్ ఖైదీకి ఇచ్చేటప్పుడు చివరి పలుకులుగా లేదా వాంగ్మూలం ఏమైనా ఉందా చెప్పుకో అని. కేసుని బట్టి భయపడిపోయిన వాడైతే కాళ్ళు చేతులు వనికి ఇలా చేతులు కట్టుకుని, అయ్యా నాకు పిల్ల పాపలు ఉన్నారయ్యా, దయచేసి నన్ను క్షమించేయండి అయ్యా అంటారు. కోర్టు అది. కేసు పట్ల, భవిష్యత్తు పట్ల భయం పెరిగిన వాడు ఏమంటాడంటే, నాకు బతకాలని లేదు, నాకు గాని శిక్ష చేశారంటే సూసైడ్ చేసుకుంటానని బెదిరిస్తారు. ఈయన అందరిలాంటి ఖైదీ కాదు, ధైర్యశాలి. ఈ ఖైదీ పిల్లా పాపల కోసం బతికే ఖైదీ కాదు, సువార్తనే ఊపిరిగా తీసుకుని బతుకుతున్న ఖైదీ. ఈ ఖైదీ గుట్కాలమ్మో, కైనీలమ్మో, పాన్పరాకులమ్మో, లేదా ఈ భయంకరమైన గంజాలంతోనో రకరకాల నేర ప్రవృత్తిలో దొరికిన ఖైదీ కాదు. సువార్త చెప్తున్నందుకు అరెస్ట్ చేయబడిన ఖైదీ. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు కూర్చిన పునరుద్ధానాన్ని గురించి, అంటే మనుష్యులు ఒక రోజు తిరిగి బతుకుతారు అన్న వార్త భుజాల మీద వేసుకుని ఊరు వాడ చెబుతున్నందుకు గవర్నమెంట్ అరెస్ట్ చేసేలా ఇరికించేశారు. ఆ టైంలో జడ్జిమెంట్ డే వచ్చేసింది. అగ్రిప్ప రాజు అంటున్నాడు, అగ్రిప్ప రాజు అంటూ, పౌలు నువ్వేదైనా చెప్పుకోవాలని ఉంటే నీ పక్షమున నీకు డిఫెన్స్ లాయర్ కూడా లేడు, నీ గవర్నమెంట్ ప్రౌడ్గా ఇచ్చే పీపీ కూడా లేడు, నీకెవ్వరెవరు గవర్నమెంట్ పక్షాన వాదించే న్యాయవాది లేడు, నువ్వు ప్రైవేట్గా పెట్టుకునే అడ్వకేట్ లేడు, నువ్వు వాదించుకోవడానికి, నీ పక్షాన్ని నిలబడడానికి ఎవరికి రైట్ లేదు, వాడి గుండెల్లో ధైర్యం లేదు, నీ కేసు ఏదో నువ్వే వాదించుకో. ఏమంటావు పౌలు? మనమైతే ఏమంటామండి? పెదరాయుడు తీర్పులు తెలుసుగా మనకు, పెదరాయుడు తీర్పు. దాన్ని చూసి మనకు పెదరాయులు తయారైపోతారు మన ఇదిలో. ఈ పెదరాయుడు తీర్పులు అడుగుతారు, ఎరా ఎందుకు దొంగతనం చేశారంటే, ఆకలేసింది అయ్యగారు అన్నారు, క్షమించేయండి రా అన్నాడు. నీకు డెప్ప ఉప్మా అయిపోయే తీర్పు అని చెప్పిన, ఇది పెదరాయుడు కాదు, పెదరాయుడికి బాబు లాంటి తీర్పు అక్కడ ఉంది. చూసుకో. లా ఇస్ ఎ యూనివర్స్ లా, రోమన్స్ లా. ప్రపంచాన్ని ఒక తాటి మీదకి తీసుకొచ్చిన ఒక భయంకరమైన చట్ట పరిధిలో ఉన్నాడు. ఇక్కడ వరకు మన ఇండియా బోర్డర్ వరకు రోమ్ సామ్రాజ్యం వెలసిల్లింది. రోమీలు, నేను చెప్పేది సౌలుల కోసం కాదు, శాతవాహనుల కోసం కాదు,
మన దరిదాపుల్లో తిరిగిన ఈ రాజమహేంద్రల ఈ వంశ పారంపర, ఈ లౌకిక చరిత్ర కదని చెప్పేది వరల్డ్ హిస్టరీ, రోమ్ చరిత్ర. ఆ చరిత్రకు భయంకరమైన చట్టం అది. చట్టాలను కూర్చిన అవగాహన ఉన్న వారి మధ్య, చట్ట కోవిదుల మధ్య, అధికారుల మధ్య ఒక క్రైస్తవ సువార్తకు నిలబెట్టేశారు. ఇలాంటి సీన్స్ ఇప్పుడే మెల్లమెల్లగా మన ఏపీలో కూడా వస్తున్నాయి. నేను అడుగుతున్నాను, అప్పుడు పాడండి పాటలు ఎంతమంది పాడతారు? యేసు ప్రభు పేరెత్తితే గొంతు మీద కత్తెట్టే రోజులు స్టార్ట్ అయ్యాయి. చూస్తున్నారా వార్తలు? మందిరాలు కట్టి, మీరు చూస్తున్నారు లేదో, మందిరాలు కట్టి మతాన్ని రుద్ది ప్రధానమంత్రులు, మంత్రులు సైతం ఈరోజు మన లోకల్ స్టేట్ గవర్నమెంట్ వరకు అందరినీ అక్కడ కూర్చోవాలని శాసనం చేస్తున్నారంటే ఏదో జరుగుతుంది అనుకోకండి. భవిష్యత్తు కాలం ఏంటి చెప్తున్నా, అందరికీ తాట తీసే రోజుల దగ్గరకు వస్తున్నాయి. ఆ రోజు తేలిపోతారు ఒరిజినల్ క్రైస్తవులు ఎవరో, డూప్లికేట్ క్రైస్తవులు. ఆ రోజు తెలిసిపోతారు. ఎవడైనా యేసు నామమునెత్తితే చంపేస్తారు. మణిపూర్లో యేసు ప్రభు కొరకైనట్టు గొడవ. మన ఈశాన్య రాష్ట్రంలో యేసు ప్రభుని నమ్ముకున్నందుకే ఈరోజు భారతదేశంలో క్రిస్టియానిటీ ఎక్కువ ఉన్న రాష్ట్రాలు ఈశాన్య రాష్ట్రాలు. మణిపూర్ ఏదైతుందో, ఆ నేపాల్ మణిపూర్ బోర్డర్, ఆ బంగ్లాదేశ్ బోర్డర్ వరకు ఈ రాష్ట్రాలని ఎందుకు దులుమాడేస్తున్నారు? పక్కా నేను చెబుతున్నాను, ఈ గవర్నమెంట్లు క్రైస్తవ్యం మీద కన్నేసేసాయి. ఏదో ఒక రోజు క్రైస్తవ్యం లేకుండా ఒక నామ జపాన్ని చేయించాలని బలవంతంగా రుద్దుతున్నారు. ఈ మాట నేను ఓపెన్గానే అంటున్నాను. చిన్నప్పుడు టెక్స్ట్ బుక్లో రాముడు మంచి బాలుడు అని చదువుకున్నాను. నో, ట్రెండ్ మార్చారు. రాముడు ఇతర మస్తత్తులకి బాణం వేస్తాడని ఇప్పుడు నేర్పిస్తున్నారు. చిన్నప్పుడు పలానా ఆయన మంచి బాలుడని ఒక ఇతిహాసాల స్లోగన్ చదివినట్టు చదివే వాళ్ళు ఇప్పుడు మార్చేశారు. ఒక ప్రేమ, సంస్కృతి, బుద్ధి, మంచి పదాలు నేర్పించే రోజులు పోయాయి. క్రిస్టియన్ అనడానికే, క్రిస్టియన్గా పుట్టినందుకే, లేదా క్రైస్తవుడు అయినందుకే ఈ దేశంలో ఎందుకు పుట్టామా అనుకునే రోజులు వచ్చేలా కొన్ని పరిస్థితుల్లో కొడుతున్నారు. మీరు చూడండి, ఇంతకన్నా 1000 రెట్లు ఎక్కువ రోమ ప్రభుత్వం, ఇంతకన్నా వేల రెట్లు ఎక్కువ నేరం చేసిన వాడిని, నేరం చేయని వాడిని వాళ్ళకి ఎగెనిస్ట్గా వేరొక ఫైనల్ గవర్నమెంట్ ఫామ్ అవుతుందంటే ఆ గవర్నమెంట్కి మూలమైన చంపేస్తారు. పౌలు గారిని తీసుకొచ్చారు. కొత్త ప్రజానికాన్ని ఏదో ఫామ్ చేస్తున్నారండి వీళ్ళందరూ కలిసి. దానికి కీ రోల్గా పనిచేస్తున్నాడు ఈ పౌలు అనే వ్యక్తి అని యూదులు, దేవుని పిల్లలని చెప్పుకున్న యూదులు కావాలని పౌలు గారి మీద గవర్నమెంట్ని ఉసుగొల్పేస్తారు. మన శత్రువులు ఎక్కడుంటారు చెప్పండి. ఇంకో మాట చెప్పండి, మన చర్చిలోనే ఉంటారు. నేను చెప్తున్నా, అలా ఎలా ఉంటారండి అంటే అలాగే ఉంటారు. మీరు గమనించండి, కావాలంటే ఎలక్షన్ టైం రానియండి, సంఘాలని తాకటెట్టేస్తున్నారండి. సంఘాలు గవర్నమెంట్కి అద్దెకి ఇచ్చేసినట్టు ఇచ్చేస్తున్నారు. శత్రువర్గం, రే మీ క్రిస్టియన్ ఓటింగ్ ఏంట్రా, మీ సంగతి ఏంటంటే, అయ్యా మాది 5000 ఓటింగ్ అయ్యా, సాయంత్రం వచ్చి కళ్ళు అన్నారు. అయిపోయింది, అమ్మేశారు. మీ ఓటింగ్ ఎంతరా, ఇంతయ్యా, రేపు వచ్చి కనబడి ఆదివారం నాడు. అలాగే మీలో ఏమైనా జరిగితే చెప్పండి, చిన్న ఈవెంట్కి పిలవడం మమ్మల్ని. అమ్మేస్తున్నారు. ఆ రోజుల్లో అయినా ఈ రోజుల్లో అయినా క్రైస్తవ్యాన్ని బాగా చూడండి. మన పక్కనే ఉంటారు యూదులు, ఎవరో కాదండి, సొంత స్వజనులు. పౌలు గారికి సొంతోళ్ళు ఆయన మీద కేసేటేశారు. సొంతోళ్ళే, ఇదిగో మావాడు కాదు, నజరేయుడైన యేసుని ప్రకటిస్తున్నాడు, వీడు మాకు సంబంధం లేదు. ఆ యేసు బతుకున్నంత కాలం గవర్నమెంట్కి వ్యతిరేకంగా కొంతమందిని పోగేశాడు. ఇప్పుడు దాన్ని కొనసాగిస్తున్నాడు ఈ పౌలు అనే వ్యక్తి. ఈ పౌలు మాకు సంబంధం లేదు, ఈ పౌలును మట్టు పెట్టండి, చంపేయండి అని. సొంతోళ్ళే సొంతోని చంపేయమన్నారండి. మనోళ్ళే మనల్ని కూడా చంపేసే రోజులు వస్తాయి, గుర్తుపెట్టు. సొంతోడే
సొంతోడిని ఎందుకు మరి వీళ్ళే చంపచ్చుగా, వీళ్ళు చంపరు. ఎందుకంటే రోమా ప్రభుత్వం కింద ఉన్న చట్టం ఏంటంటే నరహత్య మరొక నరుడు చేయకూడదు. ఎవడైనా చంపితే గవర్నమెంట్ చంపాలి తప్ప మీరు ఎవడైనా చంపాడా మీ పూసలు కదిలిపోతాయని చెప్పారు ఆ రోజు. అందుకే వాళ్ళకి చెప్పారు. అందుకే వీళ్ళు ఎంత తెలివిగా చూడండి, కేసు పెట్టి కేసు బనాయించి ముద్దాయిని చేసి తీసుకెళ్ళి లోపలికి తోసి ఆ తోసిన కేసు మొదలుపెట్టారు. చాలా మంది గవర్నర్స్ వస్తున్నారు. ఎందుకంటే ఇది గవర్నర్ ట్యాగల్ చేయాల్సిన కేసు. ఇది చిన్న కేసు కాదు, ఇది మత విశ్వాసాలకు సంబంధించిన కేసు. లోకల్గా ఉన్న అధికారులు ఎవరైతే ఉన్నారో ఈ నార్త్ అంటే యెరూషలేముకి నార్త్ సౌత్ ఏరియాలో ఎవరైతే ఉన్నారో ఈ అధికారులు వస్తూ పోతే ఉండేవారు. లోకల్ అధికారులు వచ్చారు పోయారు. ఫేస్ట్ లాంటి వాళ్ళు వచ్చారు పోయారు. కానీ పౌలు కేసు మాత్రం ఎవడ తేలుతలే. పౌలు ముద్దాయిగా అలాగే వదిలేశారు. చాలా మంది అధికారులు మాడుతున్నారు. మొన్న ఒక ఆఫీసర్ వచ్చాడు, అంతకుముందు ఒక ఆఫీసర్ వచ్చాడు, అంతకుముందు ఒక ఆఫీసర్ వచ్చాడు, అంతకుముందు ఒక గవర్నర్ వచ్చాడు, అంతకుముందు ఒక గవర్నర్ వచ్చాడు, నిన్న ఒక గవర్నర్ వచ్చాడు. కానీ ఎంతమంది గవర్నర్లు వచ్చినా ఎంతమంది ఆఫీసర్స్ వచ్చినా పౌలు కేసు తేల్చట్లేదు. కారణం అది సీమల పొట్ల లాంటిది. ఆ కేసు ఎలాంటిదంటే అది మెల్లమెల్లగా పౌలు గారి యొక్క కేసు పొలిటికల్ ఇష్యూ అయిపోయింది. రాజకీయాల రంపు దిగిపోయింది అందులోకి. రాజకీయాల బెడదందుకు పౌలు గారి కేసు ఎవడైనా దాన్ని టచ్ చేశాడో అది గవర్నమెంట్కి ప్రాబ్లం. ఎందుకంటే యూదులు చంపేమన్నారు కదా, యూదులు శిక్షించేమన్నారు. గవర్నమెంట్ గుడ్డుగా కానీ ఏదైనా చేసింది అనుకోండి, పౌలికి పౌరసత్వం ఉందట. ఏంటి చూసారే, అవును పాట పాడతారా? పౌలు గారికి ఒక పౌరసత్వం ఉంది. ఏ పౌరసత్వం? రోమీయుడు. ఆ సిటిజన్షిప్ చాలా రాయల్ సిటిజన్షిప్. అది రోమీయుడు అనే ఒక పౌరసత్వం ఉంది. ఇప్పుడు ఒక రోమీయుడిని చంపారో రోమీల ఓడిపోతారు. అలా చంపకుండా ఉన్నారో యూదులు ఎందుకు మాకు సపోర్ట్ ఇవ్వట్లేదు, మీ బోర్డు గవర్నమెంట్ మాకు వద్దని యూదులే గవర్నమెంట్ మీద తిరగబడిపోతారు. అంటే ఇప్పుడు యూదుల వలన ప్రమాదం ఉంది, ఇటు రోమీల వలన ప్రమాదం ఉంది. అటు రోమీయుడు ఇటు యూదుడు ఈ ఇద్దరు తెగలకి కీలక పాత్రగా మధ్యలో అరెస్ట్ అయిన ఖైదీగా ఉన్నాడు ఎవరు? పౌలు గారు. ఇలాంటి సిచ్యువేషన్ మధ్య ఆయన తీసుకెళ్ళి నీ కేసు సంగతి ఏంటని అడుగుతున్నారట. ఇలాంటి టైంలో పౌలు గారు చూడండి ఏం చెప్తాడండి. ఏం చెప్తాడు? అయ్యా నేను రోమీయుడని పౌరసత్వం ఉపయోగించుకుని బయటకు వచ్చేయాలా? అయ్యా ఈ యూదులు దుర్మార్గులని చెప్పాలా? లేదా దొరక్క ఒకేసారి ఎంత పబ్లిక్ దొరికారు ఇప్పుడు పౌలుకి, వీళ్ళందరికీ ఒకేసారి సువార్త చెప్పాలా? నిజమైన క్రైస్తవుడికి ఏముంటుంది చెప్పనా? నేను మళ్ళీ చెప్తున్నాను, నువ్వు క్రైస్తవుడో కాదో, నువ్వు నిజంగా మారు మనసు పొందావో లేదో నీకు ఎక్కడ తెలిసిపోతా చెప్పనా? నీకు ఎవరైనా జనాభా కానీ కొత్తోళ్ళు కానీ దొరికినప్పుడు వాళ్ళని ఎలా మార్చాలా, ప్రభు వైపుకి ఎలా తిప్పాలన్న ఊహ నీకు ఎప్పుడైతే వస్తాదో అప్పుడు నువ్వు క్రైస్తవు. నీకు జనాలను చూసిన వెంటనే నీకు ఏ ఊహ రావట్లేదు, ఏ భారం రావట్లేదంటే అసలు నువ్వు క్రైస్తవుడే కాదు, నువ్వే మారలేదు. ముందు మారిన వాడికి ఒక స్లోగన్ ఉంటుంది లోపల, ఏంటో తెలుసా? శ్వాసలా ఆడుతుంటుంది. సమయమందును అసమయమందు ప్రయాసపడాలి. ఇతరులు ఎక్కడైనా నలుగురు దొరికితే వాళ్ళకి సువార్త చెప్పి బాప్టిజాల వరకు ఎలా నడిపించాలని ఒక నిజ క్రైస్తవుడు మైండ్లో ఇది తిరుగుతూ ఉంటుందండి. ఏం పట్టిన క్రైస్తవులే గుర్తుపెట్టుకోండి, జనాల పోగైనా చుట్టాలు ఇంటికి వచ్చినా ఏమీ పట్టినట్టుగా నీ పనులు నువ్వు చేసుకుంటూ తిరుగుతున్నావంటే నీకు సువార్త భారం బుర్రకి ఎక్కలేదు. పౌలు గారు ఎలాంటి వాళ్ళు చేసినా ఇప్పుడు ఏమాత్రం ఈయన తేడాగా మాట్లాడినా, ఏమాత్రం ఈయన మాటలు తేడాగా వచ్చినా పౌలు గారు పేక మీద రెడీగా ఉంది. ఏంటి చెప్పండి? కత్తి ఉంది, ఉరుతాడు. ఏమాత్రం తేడాగా మాట్లాడిన పౌలు గారిని ఉంచరు. కోర్టులో ఎలా పడితే అలా మాట్లాడకూడదు తెలుసా? కోర్టులో మాట్లాడాలని పోలీసుడికి చెప్తున్నాను వినండి. కోర్టులో మాట్లాడాలంటే
మధ్యలో వెళ్ళిపోయి నీకు తెలుగు సినిమాలు జీవించినట్టు ఆపండ్రా అంటూ ఊరుకోరు, డెప్పదో ఊడేస్తారు అక్కడ, అలా పడతా మాట. తప్పయ్యా వాళ్ళు చెబుతున్నది తప్పయ్యా అని నువ్వు బోందుకు వచ్చేస్తే మక్కలు ఎర్రగొట్టేస్తారు అక్కడ. రియల్ కోర్టులో అలా ఉండదు. రియల్ కోర్టులో బోనే ఉండదు తెలుసా. చేతులు మడతెట్టుకోవాలి, బటన్స్ పెట్టుకోవాలి, క్లిప్ పై బటన్స్ పెట్టుకోవాలి, పద్ధతిగా నిలబడాలి, 2 కాళ్ళు అటెన్షన్లో ఉండాలి, చూపు నేరుగా జడ్జి గారిని చూస్తూ ఉండాలి, అటు ఇటు దిక్కులు చూడగా. ఎందుకంటే నీ బిహేవియర్ని బట్టి కూడా అక్కడ మార్కులు వేస్తారు, గుర్తుపెట్టుకో. మాట తేడా వచ్చి వాళ్ళు ఏదో చెప్తున్నారని నువ్వు కంగారడిపోయి ఇదిలో మాట్లాడినట్టు మాట్లాడితే నీ కేసుకు నువ్వే పెద్ద ఉరుతాడైపోతావు. కోర్టులో అటెన్షన్, మాట్లాడడానికి సమయం ఉంటుంది, మాట్లాడకుండా ఉండడానికి సమయం ఉంటుంది, డిఫెన్స్కి అవకాశం ఉంటుంది, కౌంటర్కి అవకాశం ఉంటుంది, కేసు నడవడానికి అవకాశం ఉంటుంది. ఇదంతా ఒక సెక్షన్ వేసి నడుస్తుంటుంది. ఇది అర్థం అవ్వాలి మనకి. పౌలు నీలాటోడు నాలాటోడుగా తెలివైనడు, రోమ్ చట్టాన్ని చదివేశాడు. క్రైస్తవుడు మరలా అడుగుతున్నాను, ఈ ఉన్నతమైన సువార్తను బయటకు పట్టుకెళ్ళి ప్రకటించాలంటే బైబిల్ ఒక్కటే కాదు, నేను మళ్ళీ చెప్తున్నాను, కాస్త లోకం ఎలా ఉందో కూడా చదవాలి. ప్రతిదానికి తయారైపోకూడదు. నేను మధ్య ఒక జోగు చెప్పాను, మీకు కూడా చెప్తాను, కొంచెం హార్ట్గా ఉందిగా, కొంచెం నవ్వుకోండి. ఒకడు డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళి వైద్యం చేయించుకుంటున్నప్పుడు డాక్టర్ గారు అన్నారు, నీ ఆరోగ్యం తేడా అవుతుంది, నైట్ టైం కొంచెం ఫుడ్ తగ్గించి లావ్ అయిపోతున్నావు అని చెప్పారు. ఏం చేయమంటారు సార్ అంటే, చపాతీ తిను అన్న. అప్పుడు ఈడన్నాడట, భోజనానికి ముందు తినమంటారా, భోజనం తర్వాత తినమంటా అన్నాడు. కింద కామెంట్ పెట్టారు, భోజనానికి ముందు 2 తినరా, తర్వాత ఇంకో 2 తిను అన్న. మీకు ఏం అర్థమవుతుంది? డాక్టర్కి వైద్యం తెలిస్తే సరిపోదు, చెప్పండి, చేయించుకోవడానికి వెళ్ళిన వాడికి కూడా బేసిక్ థింక్ ఉండాలి, గుర్తుపెట్టుకోండి. ఆ జ్ఞానం నీకు లేకపోతే భోజనానికి ముందు, భోజనం తర్వాత 2 తింటాం. మనకి తెలియాలంటే ఒక జడ్జిమెంట్ ముందు నిలబడినా, ఒక డాక్టర్ ముందు నిలబడినా, ఒక సొసైటీలో ఒక అధికారి ముందు నిలబడినా అసలు నీ చుట్టూ ఉన్న బౌండరీస్ ఏంటి, మినిమం నాలెడ్జ్ ఉండాలి. తగునమ్మా అని బైబిల్ పట్టుకుని వెళ్ళిపోతే నేను అడుగుతున్నాను, ఎందుకు తన్నులు తింటున్నారు? డిఫెండ్ చేయడం రాక. వాడొచ్చి ఈడొచ్చి నీకు సువార్త పర్మిషన్ ఉందా ఆప అడుగుతున్నాను. ఈ మాట అనకూడదు, కానీ అసలు వాళ్ళెవరు మనల్ని అడగడానికి? మన పరిధి ఏంటో మనకు తెలిసినప్పుడు, మన ప్రకటన ఏంటో మనకు తెలిసినప్పుడు, మనం ఏం మాట్లాడాలో మనకు తెలిసినప్పుడు, మన రుజువులేంటో మనకు తెలిసినప్పుడు, మన ప్రమాణం ఎంత గట్టిదో మనకు తెలిసినప్పుడు నేను అడుగుతున్నాను, అధికారులు ముందు నిలబడి ఈ పౌలు లాంటి ధైర్యంతోనే మాట్లాడతాం. ఎందుకంటే మన వ్యూ వేరు, మన దిక్చూసి వేరు, మన కోణం వేరు, మన విశ్వాసం వేరు. ఎలా పడితే అలా కామెడీ యాక్టర్లా మనం ప్రవర్తించకూడదు. ఇదిగో క్రైస్తవ్యం అంటే దానికి ఒక డిగ్నిటీ ఉంది, క్రైస్తవ్యం అంటే దానికి ఉన్నతమైన ఒక శిఖరం లాంటి ఒక దిక్కు ఉంది. అదే పునరుద్ధానం. దాన్ని చూపించడానికి ప్రయత్నం చేస్తున్నాడు పౌలు. నిలబడ్డాడు. అగ్రప్పరాజా, 2వ వచనం, తమరు యూదులలో ఉండు సమస్తమైన ఆచారములను వివాదములను విశేషముగా ఎరిగిన వారు గనక యూదులు నా మీద మోపిన నేరములన్నీ గూర్చి ఒక జడ్జి గారికి ఏం తెలుసట, యూదులు వారి వివాదాలు, యూదులు వారి ఆచారాలంటే ఒక రాజుగా, ఒక జడ్జిగా వ్యవహరిస్తున్న వాడికి చుట్టూ ఉన్న కల్చర్ అంతా తెలుసు. తెలియదు కదండి అధికారి అంటే. ఊరికే అధికారులు అయిపోతారా? ఎవడో అన్నాడట అధికారి అయిపోయి, ఏమన్నాడంటే, అధికారి అయిపోయిన తర్వాత ఎవరో అంతకులేడు, నేనే పడ్డాం. అది మాకు డిపార్ట్మెంట్లో వచ్చిన తర్వాత ఒకరోజు గవర్నమెంట్ వచ్చింది. ఏ గవర్నమెంట్ అని నన్ను అడగను. గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఆ టైంలో ఆయన్ని అడిగారన్నమాట. ఆ డిపార్ట్మెంట్కి ఇన్ఛార్జిగా పనిచేస్తున్నారు. డిపార్ట్మెంట్కి ఇన్ఛార్జి ఏ కేటగిరీలో ఉంటుందో మీకు అర్థం అవ్వాలి. ఎవరన్నా అడగండి, నన్ను అన్ని డీటెయిల్గా చెప్పకూడదు లైవ్లో. ఆయన ఇన్ఛార్జిగా పనిచేస్తున్నప్పుడు ఆ టైంలో ఈ డిపార్ట్మెంట్ వెళ్ళి అడిగారు, సార్ వీక్లీ ఆఫ్ ఇవ్వండి సార్ అని అడిగారు. వీక్లీ ఆఫ్ అంటే వారానికి ఒక సెలవు ఇవ్వండి సార్,
అన్ని డిపార్ట్మెంట్లో రెస్ట్ లేని డిపార్ట్మెంట్ ఏదైనా ఉందంటే పోలీస్ డిపార్ట్మెంట్ సార్, మాకు వీక్లీ ఆఫ్ ఇవ్వాలి సార్ అంటే, అప్పుడు ఆయన అన్నాడు, చూడండి తెలివితేటలు, అర్థమయ్యే వాళ్ళకి అర్థమవుతుందండి, అందరికి అర్థమవుతుంది. ఆయన గారు అన్నాడు, ఏమని చెప్పిన, అందరూ ఒకే రోజు సెలవు పెట్టేసుకుంటే ఎలా కుదురుద్ది అన్నాడు. మామూలు తెలివితేటలు కాదనమాట. వీక్లీ ఆఫ్ అంటే అందరూ ఒకరోజు సెలవు పెట్టేసుకుంటారని కాదు. చెప్పండి, వారంలో ఎవడో ఒకడు సెలవు పెట్టుకుంటాడని. అది కూడా అయ్యగారికి అర్థం లేదంటే బావుగారిది మామూలు నాలెడ్జ్ కదన్న. ఒక అధికారి లోకల్ విషయాలు తెలియాలి. అగ్రిప్పకి తెలుసట మా ఆచారాలు ఏంటో, మా ఎమోషన్స్ ఏంటో, మా ట్రెడిషన్స్ ఏంటో మీకు అన్నీ తెలుసు రాజా. మా కల్చర్ మీకు తెలుసు, మా ట్రెడిషన్ మీకు తెలుసు, ఇదిగో మా మౌలికమైన విషయాలు మీకు తెలుసు. వాటిని కూర్చిన ఎన్ని వివాదాలు, ఇంకా ఫైల్ మీ గవర్నమెంట్ కింద ఉన్నాయి మీకు తెలుసు. అవి తెగవని కూడా మీకు తెలుసు, ఎందుకంటే ఈ మత సంబంధమైన గొడవలు తెగవని మీకు తెలుసు. అయితే ఈ మత సంబంధమైన విషయాలు నేను ఏమి ఎత్తట్లేదు రాజా. అయితే నాది మనవి, యూదులు నా మీద మోపిన నేరములన్నిటిని గూర్చి నేడు తమరి ఎదుట సమాధానము చెప్పబోచున్నందుకు నేను ధన్యుడినని అనుకొనుచున్నాను. ఒక మాట అడుగుతున్నాను, చెప్పండి. అగ్రిప్ప రాజా తమ యూదులతో ఉండిన సమస్త వివాదములు గూర్చి ఆజాను విశేషంగా వెరిగితే, యూదులు నా మీద మోపిన నేరములన్నిటి గూర్చి తమరి ఎదుట సమాధానము చెప్పుకొనుచున్నాను. ఒక మాట అడుగుతున్నాను, చెప్పండి. జడ్జి గారిని లేదా రాజు గారిని, అధికారిని పౌలు గారు గౌరవిస్తున్నాడా, గౌరవించట్లేదు? చెప్పండి. మనలో ఉన్న అతి ఆత్మీయత ఏంటి చెప్పనా? కొంతమంది ఉంటారండి, అదో ఎక్స్ట్రీమ్. మనలో ఉన్న అతి ఆత్మీయత ఏంటి చెప్పనా? మేము దేవుని తప్ప ఎవరిని గౌరవించమండి. ఇదో రకం ఉంటారు తెలుసా. ఇలాగెళ్ళి మక్కలు ఎరగొడతారు బయటకు వెళ్తే. మేము దేవుని తప్ప ఎవరిని గౌరవించమండి, మేము దేవునికి తప్ప ఎవరికీ తలదించమంటే, పౌలుని చూసి నేర్చుకో. అధికారులను కూడా గౌరవించాలి. అధికారిని గౌరవిస్తున్నాడు, అదిగో తమరు ఎదుట తమరు గౌరవ్ ఆనరబుల్ ఆఫీసర్ సర్జీ తన ఎంత హంబుల్గా మాట్లాడుతున్నాడో చూడండి. ఆయన మాట్లాడుతూ తమరి ఎదుట సమాధానము చెప్పుకోబోచున్నందుకు నేను ధన్యుడను. ఇదిగో మీరు నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు నేను చాలా చాలా వినమ్రతతో మీ ఎదుట నేను మాట్లాడుతున్నాను. ధన్యత. ఒక మాట అంటున్నాడు, తాలిమితో నా మనవి వినవలనని వేడుకొనుచున్నాను. ఏంటంట? మీరు అవకాశం ఇచ్చారు కదా, నా ఇష్టం వచ్చినట్టు మాట్లాడండి సార్. నేను అడుగుతున్నాను, అధికారులు ఎదుట దురుసుగా మాట్లాడితే, అధికారులు ఎదుట నోటుకు వచ్చినట్టు మాట్లాడితే ఏమవుద్ది చెప్పాలి? ఏమవుద్ది? అధికారుల దగ్గరికి వెళ్ళావు అనుకోండి, వెళ్ళినప్పుడు దురుసుగా మాట్లాడితే ఏమవుద్ది? మనల్ని కొడతారు, మనల్ని కొట్టిన పెద్ద విషయం కాదు. కానీ ఒక అధికారికే నువ్వు సువార్త చెప్పడానికి వెళ్ళినప్పుడు అక్కడ దురుసుగా మాట్లాడితే కుదురుద్దా? ఎంత చక్కటి జ్ఞానం కలిగి ఉన్నాడు చూడండి. ఎలా మాట్లాడాలో అలా మాట్లాడి జనాలను తన వైపుకు తిప్పుకుంటున్నాడు చూడండి. తెలివైనడు అండి పౌలు. ఎంత తెలివైనడు అంటే, మీరు తాళమితో అంటే కొంచెం ఓపికగా నా మాట్లాడినాడు సార్, కొంచెం ఓపికగా వినాడు సార్. ఎందుకంటే నా కేసు ఎవరు తేల్చట్లేదు సార్. ఆ గవర్నర్ వచ్చాడు, ఈ గవర్నర్ వచ్చాడు, ఆ ఆఫీసర్ వచ్చాడు, ఈ ఆఫీసర్ వచ్చాడు. ఎందరో గవర్నర్స్ మారిపోయారు, ఎందరో ఆఫీసర్స్ మారిపోయారు సార్. సుపీరియర్ ఆఫీసర్స్ అనుకున్న వాళ్ళు కూడా చేతులెత్తి వెళ్ళిపోయారు సార్. తిరిగి నా గొడవని రాజకీయాలు చేసి పాడేశారు సార్. చివరికి ఈ కేసుని మీ ఎదురు తీసుకొచ్చి పెట్టారు సార్. మీరైనా నా కేసు ఓపికగా వినండి సార్. ఎందుకంటే నా కేసు వాదించడానికి లాయర్లు, నా కేసు వాదించడానికి నా పక్షం నిలబడే ధైర్యం ఉన్నవారు ఎవరు? ఎందుకంటే ఆ సంస్కృతి ఆ కోర్టులో ఉందో లేదో కూడా మనకు తెలియదు. అందుకే సార్, మీరు ఇచ్చిన పర్మిషన్ ప్రకారం నా బాధ ఏదో నేనే చెప్పుకున్నాను. ఇక్కడ గమనించాల్సింది ఏంటి చెప్పనా? ఒకటి, పౌలు మీద ఉన్న కేసు ఏంటో పౌలు గారు చెప్పుకోవాలి. 2, తన ఎదుట నిలబడిన అగ్రిప్ప రాజా కూడా సువార్తనే చెప్పాలి. 3, అగ్రిప్పకే కాదు, తన చుట్టూ ఉన్న ప్రజలందరూ చూస్తుండగా సువార్త చెప్పాలి. అంటే ఒక మాట అడుగుతున్నాను, ఒకే సమయంలో కేసు ఏంటో తేలిపోవాలి,
ఒకే సమయంలో జడ్జి గారికి సువార్త అందేయాలి, ఒకే సమయంలో వచ్చిన పబ్లిక్ అందరికి సువార్త అందాలి. ఈ ఒక్క సమయాన్ని నేను అడుగుతున్నాను, ఉపయోగించుకోవాలంటే పౌలు గారికి ఎంత పరిశుద్ధాత్ముడు అవసరం ఒకసారి మీరు గమనించండి. మనం అయితే ఏం చేద్దామండి? ఇలా అంటున్నాను, బాధపడకండి. ఓ పాట పాడదు ముందు, ఎందుకంటే సెరసాల్లో పాడి వచ్చాడు కదండి. ఎవరు? పౌలు గారు సెరసాల్లో పాటలు పాడాడుగా. ఒక మాట నేను చెప్పనా, పాటలు ఎక్కడ పాడాలో తెలియాలి, సువార్త ఎక్కడ చెప్పాలో తెలియాలి, ఏ సమయం ముందు ఏది ఉపయోగించాలో తెలియాలి. పాడడం తప్పండి అంటలేదు, పాడండి, ప్రతి దానికి సమయం కాదు. నేను ఎందుకు చెప్తున్నాను? మేము విమర్శ కాదు, గుర్తుపెట్టుకోండి. మనల్ని మనం సర్దుకుందాం, గౌరవించుకుందాం. పౌలు గారికి చాలా తక్కువ సమయం దొరికింది. ఈ తక్కువ సమయంలో కేసు ఏంటి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి, ఈ తక్కువ సమయంలో నజరుడైన యేసుని గురించి చెప్పాలి, ఈ తక్కువ సమయంలో పబ్లిక్కి ఒకేసారి వెదజల్లినట్టు సువార్త చెప్పాలి, ఒకేసారి పబ్లిక్కి సువార్త వెళ్ళాలి, యేసు ప్రభు గూర్చి చెప్పాలి, తన గూర్చి తానేంటో చెప్పుకోవాలి. ఇవన్నీ చెప్పుకోవాలంటే ఆ నిలబడిన గుండెల్లో, ఆ ఖైదీ గుండెల్లో ఉండదండి చెప్పిన, నా గురించి ఏమైనా తర్వాత ముందు సువార్తలోకి వీళ్ళందరినీ తిప్పాలి. నిలబడ్డాడు, మాట్లాడుతున్నాడు, ప్రొఫైల్ స్టార్ట్ చేస్తున్నాడు. చూడు 4వ వచనంలో మొదటి నుండి, యెరూషలేములో నా జనము మధ్య బాల్యము నుండి నేను బ్రతికిన బ్రతుకు ఎలాంటిదో యూదులందరూ ఎరుగుదురు. వారు మొదటి నుండి నన్ను ఎరిగిన వాడు గనక సాక్ష్యమిచ్చుటకు వారికి ఇష్టమైతే నేను మన మతములోని బహునిష్టగల తెగను అనుసరించి పరిసయుడుగా ప్రవర్తించినట్లు చెప్పగలరు. ఆగుదాం. ఏమని చెప్తున్నాడండి? నా బాల్యము నుండి నా లైఫ్ స్టైల్ ఎలా ఉందో ఇప్పుడు నా మీద నేరం మోపిన వాళ్ళందరికీ తెలుసు. ఒకప్పుడు రాజా, ఒక మాట చెప్తున్నాను రాజా, ఒకప్పుడు నేను బాలుడుగా యవ్వనుగా ఉన్నప్పుడు నన్ను నెత్తి మీద పెట్టుకున్నది ఈ ప్రజలే రాజా. ఒకప్పుడు నన్ను నెత్తి మీద పెట్టుకుని ఊరేగించింది వీళ్ళే, నన్ను నెత్తి మీద పెట్టుకుని ఊరంతా తిప్పింది వీళ్ళే. ఒకప్పుడు నేను నచ్చాను, మావాడు సౌలు అని చెప్పి నాకు పత్రికలు ఇచ్చి అనేక మందిని చంపేమని నన్ను ప్రేరేపించింది కూడా వీళ్ళే. ఒకప్పుడు వీళ్ళకి నచ్చాను రాజా, ఇప్పుడు వీళ్ళకి నేను నచ్చట్లేదు. ఏంటో ఒక మాట నేను చెప్పనా, కేసేంటో చెప్పేస్తున్నాడు, తానేంటో చెప్పేస్తున్నాడు. కేసుని జాగ్రత్తగా ఎక్కడికి నడిపించాలో చాలా సూటుగా చెబుతున్నాడు. చూడు, ఈ తెలివితేటలు ఉండాలండి సువార్త చెప్పే వాళ్ళకి. ఈ జ్ఞానం ఉపయోగిస్తే నేను చెప్తున్నాను, ఎవరైనా అధికారి ఇలాంటి సభకు ఆహ్వానింపడినప్పుడు అధికారి కూడా అర్థం చేసుకుని ఎంత సులభముగా మమ్మల్ని క్రైస్తవుల్ని చేయాలనుకుంటున్నారని సాక్ష్యం ఇచ్చి వెళ్ళిపోతారు. ఆ తెలివితేటలు పౌలు గారు చెప్తున్నారు, అయ్యా నేను ఒకప్పుడు ఎలా ఉండేవాడినో వాళ్ళని అడగని చెప్తారు, ఒకప్పుడు నేను ఎలా తిరిగేవాళ్ళనో వాళ్ళని అడగని చెప్తారు. అమాయకుల్ని చంపేశానండి, నేను స్త్రీలను ఈడ్చేసానండి, రకరకాల మనుషులను ఈడ్చి కొట్టాను సార్. ఇదిగో ఇప్పుడు అలా కొడుతున్నప్పుడు నన్ను ఊరేగించారు. ఇప్పుడు కొట్టడం కాదు, చంపడం కాదు, తోటి మానవుడిని మార్చడమే నిజమైన విశ్వాసం అని తెలుసుకుని ప్రకటిస్తున్నప్పుడు ఇప్పుడు నేను వీళ్ళకి నచ్చట్లేదు సార్. ఒక విషయం చెప్తున్నాను సార్, వీళ్ళందరూ ఎవరైతే నేరం కట్టారో, వీళ్ళందరూ ఎవరైతే నన్ను తీసుకొచ్చి మీ ఎదుటి నేరస్తుడిగా నిలబెట్టారో, ఇప్పటి వరకు నేను చెప్పింది ఏమన్నా అబద్ధం ఏమన్నా చెప్పానేమో వాళ్ళని ఒక మాట అడగండి అంటున్నాడు. పౌలు గారు తెలివైనడు, ఎంత తెలివని చెప్పినా ఏ సీట్ నుండి ఇరికించేస్తున్నాడు. వాళ్ళని అడుగుతున్నాడు ఏమని, ఇదిగో వీళ్ళని అడగండి, నేను చెప్పేది అబద్ధమా నిజమా ఒక మాట అడగండి అంటే, ఇప్పుడు ఇప్పటివరకు ఈయన చెప్పిందంత నిజమే. ఇప్పుడు ఈ మాటకి వాళ్ళు వకాల్తా పుచ్చుకొని అవును సార్ నిజమే సార్ వాళ్ళు చెప్పింది, ఆయన చెప్పింది నిజమే అంటే ఎక్కడో సాఫ్ట్ కార్నర్ స్టార్ట్ అవుతుంది. ఎవరి మీద? పౌలు మీద. అంటే ఇప్పుడు ఈ నిజమే చెబుతున్నాడన్న ఒక పాయింట్
జడ్జి మైండ్లో పడాలి. జడ్జి మైండ్లో పడాలంటే ఎవరైతే శత్రుత్వంగా చూసారో ఆ శత్రువుల్ని ఏం చేశాడు చెప్పండి? సాక్షులను చేశాడు. ఎవరైతే నింద మోపారో ఆ నింద మోపిన వారిని సాక్షులుగా చేసి మెల్లమెల్లగా వారిని ఎలా తీసుకెళ్తున్నాడు చూడండి. అయ్యా నీకు విషయం చెప్పాలి. ఇప్పుడైతే దేవుడు మన పితరులకు చేసిన వాగ్దాన విషయమై నిరీక్షణను గూర్చి నేను విమర్శింపబడుటకు నిలిచి ఉన్నాను. మన 12 గోత్రముల వారు ఎడతెగక దివారాత్రులు దేవుణ్ణి సేవించుచు ఆ వాగ్దానము పొందుదుమని నిరీక్షించుచున్నారు. ఓ రాజా, ఈ నిరీక్షణ విషయమై యూదులు నా మీద నేరము మోపి ఉన్నారు. కేసులో కీలకమైన పాయింట్, కేసులో లేదా ఈ స్టేట్మెంట్ లో కీలకమైన లైన్ ఏంటంటే, రాజా నీకు విషయం చెప్తున్నాను, ఈ కీలకమైన కేసులో కీలకమైన పాయింట్ నేను ప్రకటిస్తున్న ఒక విషయం ఉంది. ఆ విషయం ఏంటి చెప్తున్నా? వాగ్దానం. ఆ వాగ్దానం చెబుతున్నందుకే నా మీద పగబెట్టారు. అయినా ఒక మాట అడుగుతున్నాను రాజా, మన 12 గోత్రాలు దేనికోసం ఎదురు చూస్తున్నాయి రాజా? వాగ్దానం కొరకు. ఏ వాగ్దానం కొరకు? మన పితరులకు ఇచ్చిన వాగ్దానం. పితరులు అంటే ఎవరు? అబ్రహాము, ఇస్సాకు, యాకోబు, మోసే, యెహోషువ, సమూయేలు, దావీదు, దానియేలు, ప్రవక్తలు, మలాకి వరకు ఎవరైతే ఈ వాగ్దానం గురించి ప్రకటించారో నేను ఆ వాగ్దానం చెబుతున్నందుకే నన్ను నేరస్తుని చేశారు. విచిత్రం ఏంటి చెప్పనా? నన్ను నేరస్తుని చేస్తున్నారంటే ఈ వాగ్దానాలు పుచ్చుకుని నాకన్నా ముందు ప్రకటించిన అబ్రహామును కూడా మీరు ఏం చేస్తున్నారు? కేసు ఎలా తిప్పుతున్నాడు చూడండి. మీకు అర్థమవుతుందో లేదో? అర్థమైపోయిన మొక్కలు కొంచెం చెప్పి అర్థమైనట్టు ఎట్టండి, బండి ముందుకెళ్తుంది. ఎంత తెలుగుగా చెప్తున్నాడు చూడండి. అయ్యా నన్ను నేరస్తుడు అంటున్నారు, నా మీద నేరం ఏం మోపారు? నేను దొంగతనాలు చేయలా, ఏ ఇంట్లోకో పోయి విచారం చేయలా, అబద్ధాలు ఆడలేదు, గవర్నమెంట్కి ఎదురు తిరగబడలేదు. నా మీద వీళ్ళు పెట్టిన కేసు, ఆ కేసులో కీలకమైన స్టేట్మెంట్ లేదా ఆ కాపీలో రాసిన మౌలికమైన విషయం ఏంటంటే, ఇదిగో నేను ఒక వాగ్దానం ప్రకటిస్తున్నాను. ఆ వాగ్దానం నేనేదో ఇప్పటికిప్పుడు రాసుకుని వచ్చింది కాదు, ఇప్పటికిప్పుడు నేను పుట్టించింది కాదు, ఇప్పటికిప్పుడు నేను తెచ్చింది కాదు, ఇది నా ఊహల్లో నుంచి కొత్తగా వెలువరించింది కాదు. ఇది ఎప్పుడుదో తెలుసా? మన పితరుల దగ్గర నుంచి ఉన్నదే. మన పితరులు ఎవరు? అబ్రహాము. మన పితరులు ఎవరు? ఇస్సాకు, యాకోబులు. ఎవరైతే ఉన్నారో మోసే, దానియేలు, ఈ ప్రవక్తలందరూ ఏ వాగ్దానం గురించి ప్రకటించారో ఆ వాగ్దానాన్ని గురించి చెబుతున్నానయ్యా. ఆ వాగ్దానాన్ని గురించి చెబుతున్నందుకు నన్ను అరెస్ట్ చేసి ఈ సంవత్సరాలు ఈ జైల్లో పడేసి నన్ను ఇబ్బంది పెట్టేస్తున్నారు. పౌలు గారు ఉన్న జైలు ఎలాంటిది తెలుసా? చూడండి, అప్పుడప్పుడు గూగుల్లో చెదారం చూడకుండా గూగుల్లో అపోస్తులు పడిన బాధల యొక్క ప్లేసెస్, వాటి హిస్టరీ, వికీపీడియా కూడా ఎంతో కొంత చూపిస్తారు. చూడండి ఎంత చక్కటి వివరణ ఉందంటే పౌలు గారి యొక్క శరసాల గూర్చి. ఆయన కాళ్ళకి బండేసి బిగించారు. పెద్ద బండ అంటే మనిషి ఇంక కదలడు అనమాట. అటు కాళ్ళకి బండలేసి బిగించేస్తే ఇంక మనిషి కదలలేడు. యూరిన్ అయినా మోసనైనా ఇంక అక్కడ అవ్వాలని అలాంటి అరెస్టులు చేసి, ఇంకా చెప్పనా, మనకలాగా 7 ఓసలు జైలు కాదయ్యి. మన దగ్గర ఉంటాయి 7 ఓసలు జైలు. ఆ 7 ఓసల ఈ జైలు కదా, అక్కడ జైల్స్ వేరు. ఆ జైలు ఎలా ఉంటారు? రాతి త్వరలు, పెద్ద రాతి త్వర తోరుస్తారు. మీరు ఎప్పుడైనా సరదాగా ఈజిప్ట్లో కూడా ఈ సంస్కృతులన్నీ అక్కడే మిళితమై ఉన్నాయి. ఈజిప్ట్లో కూడా యోసేపు గారిని వేసిన జైలు చూడండి, రాత్రి అంతా మీకు నిద్ర రాదని నేను గ్యారంటీ ఇస్తాను. నిద్ర వద్దు ఒట్టు. ఎందుకంటే అంత లోతుగా ఉంటాయి. ఇలా పెద్ద డొల్లగా ఉంటుందండి. మొత్తం రాతంతా తవ్వి ఒకే ఒక్క కన్నం ఉంటుంది. దానియేలు వేసిన జైలు కానీ, యోసేపు గారు వేసిన జైలు కానీ, భక్తులు వేసిన జైల్లో ఈ చిన్న త్వరలాగంటే ఒక మనిషి ఇలా దింపడానికంటే ఇలా సన్నగా కదలకుండా దిగితే అలా లోపల దిగుతారనమాట. ఈ డొలకలో నుంచి లేదా ఈ కన్నంలో నుంచి ఈ రాతి గోతులోకి లోపల పడేస్తారు. ఆ చిన్న వెలుతురు మాత్రం ఇలా వస్తుంది.
ఆ వెలుతురు కూడా రాకుండా మనిషిని వేసేసిన తర్వాత మూసేస్తారు. లోపల వేసిన తర్వాత నీళ్ళు ఉండవు, సరైన ఆహారం దక్కదు. ఆ రాతి లోపలికి పోయినప్పుడు అప్పటికే పాత ఖైదీలు ఉంటారు చూసారా, అందులోనే చచ్చిపోయి ఉంటారు. ఆ చచ్చిపోయిన శవం అలా కుళ్ళిపోతే మన బాడీకి ఉండే దరిద్రం ఏంటంటే, చచ్చిపోయిన వెంటనే బద్ది పురుగు పుడుతుంది. మనకు తెలుసా, అదో రకమైన పురుగులు పుడతాయి. ఆ పురుగు చాలా పెద్ద, అంటే తినీగులు సైజు పెరిగిపోద్ది. అలాంటి పురుగులు ఎక్కడైతే చిత్తరగా ఉంటుందో అక్కడ జలగలు తయారవు. ఇలాంటి జలగలు, పురుగులు, చచ్చిన శవాలు, ఎముకలు లోపల గుట్టలుగా ఉంటే, చిత్తడిగా ఉంటే, అలాంటి చిత్తడి జైల్లో పడేశారు ఎవరిని? పౌలు గారు. అలాంటి జైల్లో పడేశారని. మనమైతే ఏం చేద్దాం చెప్పండి? బెంగతో చచ్చిపోదాం. మనంత హింస పొందినా మీరు ఎలా బతుకున్నారయ్యా అంటే, మాకు ఒక హోప్ ఉంది. మీరు ఎలా ఉండగలిగారయ్యా అంటే, మాకు ఒక నిరీక్షణ ఉందన్నారు. మీరు ఎలా ఉండగలిగారయ్యా అంటే, మేము చెయ్యవలసిన భారం ఊపిరున్నంత కాలం ఉందని ఒక వాగ్దానం. ఏముందా ఆ వాగ్దానం అంటే, మన అబ్రహాముకి, మోసేకి, ఇస్సాకుకి, యాకోబుకి, ఎవరైతే దానియేలు, దావీదు మన పితరులకు ఇచ్చిన ఒక వాగ్దానం ఉంది. ఆ వాగ్దానాన్ని నేను కల్లారా చూశాను. ఎవరా వాగ్దానం? ప్రభు అయిన యేసుక్రీస్తు. మన పితరులకి ఏ వాగ్దానం అయితే దేవుడిచ్చాడో ఆ వాగ్దానం సశరీరుడుగా వచ్చాడు. వాగ్దానమే మానవ రూపంలో వచ్చింది. అయ్యా, నేను చెబుతున్న వాగ్దానం ఏ వాగ్దానాన్ని గురించి అయితే అబ్రహాం ఎదురు చూశాడో, ఏ వాగ్దానం గురించి అయితే ఇస్సాకు ఎదురు చూశాడో, ఏ వాగ్దానాన్ని గురించి అయితే యాకోబు ఎదురు చూశాడో, ఏ వాగ్దానం గురించి అయితే దానియేలు, దావీదు లాంటి వారు ఎదురు చూశారో, ఆ వాగ్దానం గురించే చెబుతున్నానయ్యా. ఆ వాగ్దానం ఎవరో కాదు. వాగ్దానం అంటే చీటీ కాదు. వాగ్దానం అంటే మీరు అనుకునే పట్టిక కాదు. వాగ్దానం అంటే వ్యక్తి. ఆ వ్యక్తి ఎవరో కాదు, నజరేతులో పుట్టిన యేసుడు. వాళ్ళు ఏ వాగ్దానం కొరకైతే 12 గోత్రాలు కనిపెడుతున్నాయో ఆ వాగ్దానం కోసమే నేను చెప్తున్నాను. ఆ వ్యక్తి కోసమే చెప్తున్నాను. ఆ వాగ్దానం కోసం నేను చెబుతుంటే వీళ్ళకి బాధ అయిపోతుంది, నచ్చట్లేదు. ఆ నిరీక్షణ గురించి నేను మాట్లాడుతుంటే వీళ్ళందరూ నా మీద కత్తిగట్టి, కక్షగట్టి, నా మీద కేసు పెట్టి మీ ముందు పెట్టారు. చెప్పండి సార్, నేను చెబుతున్నది వాళ్ళు నమ్మిందే చెబుతున్నాను. వాళ్ళు ఇంకా వాగ్దానం వస్తాదని ఎదురు చూస్తున్నారు. వస్తాది కాదు, ఆ వాగ్దానం వచ్చేసింది. కన్యమరియ గర్భాన పుట్టింది, మానవ ఆకారంగా కదులుతుంది. ఆ వాగ్దానం నజరేతు నుంచి వచ్చిందని నేను చెబుతుంటే వీళ్ళకి నచ్చట్లేదయ్యా. ఇది నేరం అంటారు రాజా అని అడుగు. ఇది నేరం అంటారు చెప్పండి? నా మీద ఉరి శిక్ష వేసేంత నేరం ఏముంది చెప్పండి అంటూ మొదలు పెడుతున్నాడు. చూడండి, దేవుడు మృతులను లేపునన్న సంగతి నమ్మతగినదని మీరు ఎలా ఎంచుచున్నారు? నజరేయుడైన యేసు నామమునకు అనేక కార్యములు చేయవలనని నేను అనుకుంటుని. యెరూషలేములో నేను ఎలాగు చేసి తిని. యెరూషలేములో నేను ఎలాగు చేసి. 8వ వచనం ఒకసారి చదవండి. 8వ వచనం. యూదులు నా మీద నేరము మోపి. యూదులు నా మీద. 8వ వచనం. దేవుడు మృతులను లేపునను సంగతి నమ్మతగనిదని మీరు ఎలా ఎంచుచున్నారు? క్వశ్చన్ మార్క్. అసలు నేను చెప్పే పాయింట్ ఏంటి? ఇదిగో, చనిపోయిన వ్యక్తులు మళ్ళీ బతుకుతారు రాజా అని చెప్తున్నాను. రాజా, నీకు విషయం చెప్తున్నాను రాజా. దేవుడు మృతులను లేపుతాడని దేవుడు ఒక పక్షాన అబ్రహాము దగ్గర నుంచి చెబుతుంటే, మరో వర్గం మృతులు లేవరని చెబుతున్నారు రాజా అని ఒక పాయింట్ పబ్లిక్లోకి వదిలేశాడు. చూడ, పౌలు గారు ఎంత తెలివన్నాడంటే, ఎప్పుడైతే ఆడియన్స్ విన్నారు కానీ వీళ్ళిద్దరూ కలిసిపోయి 2 తెగలు కలిసిపోయి, పరిసయ్యులు, శాస్త్రులు. ఈ పరిసయ్యులు, సద్దుకయ్యులు, పరిసయ్యులు ఇలా కలిసిపోయి వీళ్ళు కలిసిపోయి కేసెట్టేశారు. ఎవరి మీద? పౌలు గారి మీద. ఓ మాట నేను చెప్పనా, యేసు ప్రభు వారిని అరెస్ట్ చేసినప్పుడు కూడా హేరోదుకి, ఫిలాతుకి అప్పటి వరకు పడదంట. యేసు ప్రభు వారిని అరెస్ట్ చేసినప్పుడు ఇద్దరు ఫ్రెండ్స్ అయిపోయారు. పౌలు గారిని కూడా అరెస్ట్ చేసినప్పుడు అసలు సద్దుకయ్యులకి, పరిసయ్యులకి పడదు, కానీ వీళ్ళిద్దరూ పౌలు గారిని అరెస్ట్ చేసినప్పుడు ఫ్రెండ్స్ అయిపోయారట.
వీళ్ళిద్దరూ ఫ్రెండ్స్ అయిపోయారు కనుక వీళ్ళిద్దరి మధ్య పొల్లెట్టాడు ఎవరు? పౌలు గారు. ఏంటదంటే అది అగ్గి లాంటిది. అదేంటో చెప్పనా? అయ్యా మీకు విషయం చెప్తానయ్యా, మృతులు లేస్తారు అన్న. మృతులు లేస్తారు. మృతులు లేస్తారంటే చనిపోయిన వారు మేలు చేసిన వారైనను కీడు చేసిన వారైనను ఖచ్చితంగా ఒక రోజు లేస్తారని జడ్జి గారికి చెబుతుంటే ఈ మొక్క ఎవరన్నారట? ఇందులో రకాలు ఉన్నాయి కదా, 2 రకాలు. ఈ 2 రకాలు విని అప్పుడు ఈ పరిసయ్యులు అన్నారు, అవునవును దేవుడు మృతులను లేపుతాడు అన్నాడు. అనగానే ఈ నమ్మని బ్యాచ్ అన్నారు పక్కన ఎవరు? సద్దుకే ఊరుకోండి రేపు ఎక్కడన్నారు లేపుతాడని అని ఏలంటున్నారు. అంటే ఇప్పుడు అసలు గొడవ బాగానండి. పౌలు గారిని పక్కనెట్టేశారు. ఇప్పుడు ఎవరెవరు కొట్టుకు చచ్చిపోయేలా ఉన్నారు? అది నా మాట మీకు అర్థం. అసలు ముందు మీరు క్లారిటీ ఒకటి తెచ్చుకుని నేను చెబుతున్నది ఏంటో మీరు తెలుసుకుని అప్పుడు నా సంగతి చూడండి రా అని రాజుకు చెబుతున్నాడు చెప్పి ఆడుకో డెప్ప ఈడుకో డెప్ప ఇచ్చాడు ఎవరు? పౌలు. అయ్యా మృతులు లేస్తారు, ఇది నమ్మదగినదా నమ్మతగనిదా? క్వశ్చన్ మార్క్ అడుగుతానని చెప్పండి. నమ్మేదా నమ్మందనగానే ఆడియన్స్లో 2 రకాలు ఉన్నారు. పరిసయ్యులు అందరూ ఏమన్నారు? నమ్మదగినది అన్నారు. సద్దుకయ్యులందరూ ఏమన్నారు? నమ్మంది అన్నారు. ఇప్పుడు ఎవడ ముఖం ఎవడు చూసుకుంటాడు చెప్పండి? ఈ 2 ముఖాలు పౌలు గారి వైపు చూస్తే ఈ పాయింట్ ఎప్పుడైతే కేసులు లేపారో ఇప్పుడు ఈ 2 ముఖాలు పౌలు గారి వైపు చూడడం మానేసి ఒకడు ముఖం వాడు చూసుకుని రే ముందు మనం తెలుసుకుందాంరా అన్నారు. ఎప్పుడైతే ఈ పాయింట్ లేపుతున్నాడు ఇంకా కింద చెప్తున్నాడు 9వ వచనం నుంచి, నజరేయుడైన యేసు నామమునకు విరోధముగా అనేక కార్యములు చేయవలనని నేను అనుకుంటుని యెరూషలేములో నేను అలాగు చేసి తిని నేను ప్రధాన యాజకుని వలన అధికారము పొంది పరిశుద్ధులను అనేకులను చెరసాలలో వేయించుతాను. ఒక మాట అడుగుతున్నాను చెప్పండి. యేసు ప్రభు వారి పేరు ఎంత తెలివిగా తీసుకొస్తున్నాడు చూడండి. పునరుద్ధానం అనే ఒక పాయింట్ లేపి ఈ ఇద్దరి మధ్య గుసగుసలు స్టార్ట్ చేసి వీళ్ళిద్దరు ఎలా మాట్లాడుకుంటున్న టైంలో అసలు పాయింట్ ఆయన సేవలో పడుతున్నాడు. ఎవరి సేవలో? అగ్రిప్ప రాజా. అసలు కేసులో మరొక కీలకమైన పర్సన్ ఉన్నారు. అసలు కేసులో అట్రాక్షన్గా నిలబడిన పర్సనాలిటీ నేను కూడా కాదు రాజా. ఈ కేసులో అట్రాక్షన్ చేసే పర్సనాలిటీ ఎవరంటే నజరేయుడైన యేసు. ఆయన ఎవరు రాజా? మీకు విషయం చెప్పాలి. ఈ నజరేయుడైన యేసుడే మృతుల పునరుద్ధానానికి ఆధారం. అయ్యా ఈ మృతుల పునరుద్ధానం జరుగుతుందని మీకు నేను ప్రకటిస్తున్న ఈ వార్తకి ప్రధాన కేంద్రస్థానం ఈ యేసుడే. ఆయనే లేవకపోతే పునరుద్ధానం పట్ల నాకు కోరిక లేదు. ఆయనే లేవకపోతే పునరుద్ధానం ప్రకటించడానికి నాకు క్రైస్తవ్యంలో ఆధారం లేదు. ఆయనే లేవకపోతే ఇదిగో నేను పరిసయ్యుడిగానే కొనసాగుతును. ఆయన లేచాడు గనకే మనుషులు మరలా బతుకుతారని నాకు ఒక విట్నెస్, ఒక ప్రూఫ్, ఒక ఎవిడెన్స్ లా నాకు నజరేయుడైన యేసుడు ఉన్నాడు రాజా. ఇదిగో ఆయనే అని చెప్పి కేసంతా ఎవరి వైపు తిరుగుతుంది? అసలు సువార్త జరుగుతుంది అనడానికి ప్రధానమైన వ్యక్తిత్వం ఎవరిని ప్రకటించాలండి? యేసు ప్రభు వారిని. కోర్టులో ఎవరిని ప్రకటిస్తున్నారు చెప్పండి? అది ఎంత తెలివైనడంటే ఓ పక్కన తన కేసు ఏంటో తను చెప్పుకుంటేనే, ఓ పక్కన తనకు ఎలా విరోధంగా ఉన్నారో చెప్పుకుంటేనే, మరో పక్క అన్నిటికన్నా ముఖ్యంగా యేసు ప్రభు వారిని గూర్చి రాజు బుర్రలోకి ఎక్కిస్తున్నాడు చూడండి. సువార్త అంటేనే ప్రభు గూర్చి చెప్పాలి. ఆయన గురించి చెబుతూ ఒక మాట అడుగుతున్నాడు కిందకి, యెరూషలేములో నేను ఎలాగూ చేసితునో నేను ప్రధాన యాజకుని వలన అధికారము పొంది పరిశుద్ధులను అనేకులను చెరసాల్లో వేసి వారిని చంపినప్పుడు సమ్మతించితిని. ఒక మాట రివర్స్ లో కూడా తగిలేలా చెప్తున్నాడు. ఏమంటున్నాడు తెలుసా? యెరూషలేములో నేను ఎలాగ చేసేదని ప్రధాన యాజకుని వలన అధికారం పొందాను, గవర్నమెంట్ వలన కూడా నేను అధికారం పొందాను. ఒక మాట రాజా, చాలా మందిని హింసించాను, చాలా మంది అమాయకుల్ని చంపేశాను, చాలా మంది అమాయక ప్రజల మీద కేసులు పెట్టించాను. కానీ ఒక మాట, అప్పుడు నన్ను ఎవ్వడో దగ్గరకు వచ్చారే అమాయకుల్ని ఇబ్బంది పెడుతున్నావు, ఇది తప్పురా అని ఒక్కడ అడగలేదు రాజా.
వీళ్ళే దగ్గరుండి నాకు అధికార పత్రికలు ఇచ్చారు. ఒక్కడు అడగలేదు, ఇది తప్పురా అని ఒక్కడు నాకు చెప్పలేదు. కానీ ఈ రోజు మనుషులను చంపడం మాని మనుషులు బతుకుతారని చెబితే ఇప్పుడు నన్ను తప్పుపడుతున్నారు. మనిషిని చంపినప్పుడు నేను సమ్మతించాను, నా వెనకాల ఉన్నవారు సమ్మతించారు. మనుషులను కొట్టినప్పుడు నేను సంతోషించాను, నా వెనకాల ఉన్న ఈ ప్రధాన యాజకులందరూ సంతోషించారు. మనుషుల్ని ద్వేషించి అమాయకుల్ని దేవదూతను చేసేలా నేను ఇరికించి బలవంతం చేసినప్పుడు భలే చేస్తున్నావురా, నీలాంటి మన మతానికి ఒకడు ఉండాలిరా అని నా భుజాల మీద తట్టారు రాజా. కానీ ఈరోజు సాటి మనిషిని ప్రేమిద్దాంరా, మనుషులు మళ్ళీ బతుకుతారని చెబుతుంటే ఈరోజు నేను వీళ్ళకి నచ్చట్లేదురా. చెప్పండి, నా కేసులో ఏ నేరం ఉందో చెప్పండి. భలే వాదించుకుంటాను. నేను అనుకుంటానండి, పౌలు గారికి లాయర్ని పెట్టిన ఇంత బాగా ఏ లాయర్ వాదించలేడేమో, అంత బాగా వాదింటున్నారు. ఆయనే సాటి. ఆ కేసులో లూప్ హోల్స్ ఏంటో, ఆ కేసులో కీ పాయింట్స్ ఏంటో, ఆ కేసు యొక్క తీవ్రత ఏంటో, దాని జడ్జిమెంట్ ఎలా ఉండాలో, దాని వెనకాల సువార్త ఎలా చెప్పాలో నాకు తెలిసి లాయర్కి కూడా ఎక్కదు. అది పౌలుకే బాగా ఎక్కింది. అందుకే ఆయన దేవుని చిత్తం ఎలా ఉంటుందో చెప్పిన, విచిత్రంగా రాజు హృదయాలు కూడా అనుకూలంగా తిప్పేసి రాజు నోటే పలికించేమో తెలుసా, నీ కేసు నువ్వే వాదించుకో. అది దేవుని చిత్తం. అది వాదిస్తున్నాడు, కింది కట్టినాడు. నేను చాలా మందిని ఇబ్బంది పెట్టినప్పుడు అందరూ నన్ను సపోర్ట్ చేశారు. అనేక పర్యాయములు సమాజ మందిరములు అన్నిటిలోనూ వారిని దండించి వారిని దేవదూషణ చేయనట్లు బలవంత పెట్ట చూసి మరియు వారి మీద మిక్కిలి క్రోధము గలవాడని ఇతర పట్టణములకు వెళ్ళి వారిని హింసించుచుట్ని దైవానికి ఎదురు తిరగబడుతున్నానని నా కళ్ళు మూసుకుపోయారు. నేను తిరగబడ్డమే కాదు, అనేకులను తిరగబడేలా చేశాను. దైవానికి విరుద్ధంగా చెయ్యాలని అనేక కార్యాలు చేశాను. కానీ విషయం ఏంటి చెప్పిన, నేను దైవం మీదకు తిరగబడ్డం కాదు రాజా, దైవమే నాకు ఎదురు వచ్చేసింది. ఒక రోజు దమస్క్ అనే పట్టణానికి నేను పోవచ్చు ఉండగా మధ్యాహ్నం వేళ రాజా, మధ్యాహ్నం మందు నా చుట్టూ నాతో కూడా వచ్చిన వారందరి చుట్టూ ఆకాశము నుండి సూర్య తేజస్సు అన్నింటి కంటే మిక్కిలి ప్రకాశమానమైన ప్రకాశించుట చూచితిని. మేమందరము నేలపడినప్పుడు సౌలా నువ్వెందుకు నన్ను హింసించుచున్నావు, మునుకొనలకు ఎదురు తన్నుట నీకు కష్టమని ఎబ్రీ భాషలో ఒక స్వరము నాతో పలుకుట వింటిని. ఒక మాట అడుగుతున్నాను, చెప్పండి ఏం చెప్తున్నాడు పౌలు గారు, ఏం చెప్తున్నాడు చూడండి. దైవానికి నేను ఎదురు వెళ్తున్నాను నాకు తెలియలేదు, దైవమే నాకు ఎదురు వచ్చి ఒక మాట అడిగింది, ఏం చేస్తున్నావు అని అడిగింది. సూర్యుడి కన్నా మహా వెలుగు, సూర్య తేజస్ కన్నా మహా వెలుగు. ఎందుకంటే ఆ వెలుగు ముందు ఆ రోజు సూర్యుడు కూడా నాకు కనబడలేదు. ఆ వెలుగు తాకడికి నా కళ్ళన్నీ మూసుకుపోయాయి రాజా. రాజా ఒక విషయం చెప్తున్నాను, మునుకొనలకు ఎదురు తిన్నుట నీకు కష్టం. మునుకొనలంటే ఎద్దులు ఉంటాయి చూసారు, ఎద్దులు. అప్పుడప్పుడు ఎద్దులు పోటీలు పెట్టినప్పుడు బండి తగ్గిపోయినాయండి. ఎద్దులు ఇప్పుడు ఫారినర్స్ పెడతారు చూసారా, బుల్ ఫైట్ అంటారు చూసారా. అందులో ఎద్దులు ఇలా పెద్ద మోపురు, అంటే ఇంత పెద్ద పైన దానికి ఎంత మోపురు ఉంటుంది మీరు చూడండి, ఎంత బలిసిన కండ ఉంటుంది పైన. దాన్ని రెచ్చగొట్టడానికి అది పరుగున అది పొగరెక్కిపోయి ఉంటుంది, కానీ బాగా బలిసిపోయి పొగరెక్కిపోయి ఉంటుంది. ఆ ఎద్దు అలా పొగరెక్కి అలా పరుగున మనుషుల మీదకి వచ్చినప్పుడు సరిగ్గా దాన్ని ఎదురు నిలబడిన మనిషి ఒక మునుకొనలంటే ఏదో సూదుగా గుణపాల్లా ఉంటాయి, చిన్న చిన్న గుణపాల్లాగా, అది మునుకొన అంటారు. దాన్ని తీసి సరిగ్గా దాని ఎన్ని మీద పొడిచారు. అది రెచ్చిపోయే కొలది పొడిచేస్తారు. అలా పొడిసి మునుకొనలన్నీ పొడిసి దాని బ్లడ్ అంతా తగ్గిపోయి, దాని ఓపిక తగ్గిపోయి ఆగే వరకు ఆ సోలాల చేత పొడిచినట్టు పొడుస్తుంది. ఇండైరెక్ట్గా పౌల్ని ప్రభు ఏమన్నా చెప్పిన, నీకు మతం అనే పిచ్చెక్కి ఎద్దు పరిగెట్టినట్టు పరిగెడుతున్నావు. నీకు విషయం చెప్పిన, మునుకొనలకు ఎదురు వస్తుంది, రక్తం కారి చచ్చిపోతావు అన్నాడు పౌలు. దేన్ని తంటున్నావు తెలుసు, ఒక ఎద్దు అది ఎంత బలమైనదను అది సోలానికి ఎదురొస్తే చస్తాది. నువ్వు క్రైస్తవ్యానికి ఎదురు వస్తున్నావు, నువ్వు బలిసిన మతంతో నువ్వు ఎదురు తిరుగుతున్నావు, మునుకొని దిగిపోద్ది పౌలేమనుకుంటున్నావు.
అర్థమైపోయింది. ఒకే ఒక్క మాటలో, చిన్ని ప్రసంగంతో, ఒకే ఒక్క మాటతో పౌలుకి విషయం అర్థమైపోయింది. అప్పుడు అంటున్నాడు, అప్పుడు నేను ప్రభువా నీవెవడవని అడగగా, నీవెవడవని నేను అడగగా, ప్రభువు నేను నీవు హింసించుచున్న యేసును, నేను నీవు హింసించుచున్న యేసును, నీవు నన్ను చూచి ఉన్న సంగతిని గూర్చియు, నేను నీకు కనబడబోవు సంగతిని గూర్చియు నిన్ను పరిచారకునిగాను సాక్షినిగాను నియమించుటకే కనబడి ఉన్నాను. నీవు లేచి నీ పాదములు మోపి నిలువుము. నేను ఈ ప్రజల వల్లను అన్యజనుల వల్లను హాని కలగకుండా. ఒక మాట అడిగాను రాజా, అసలు మీరెవరు అన్నాడు. నా సాక్ష్యము స్థిరమైనది, నేను ప్రకటిస్తున్న పునరుద్ధానం బలమైనది, ఇదిగో నేను చెబుతున్నది వాస్తవమైనది అని చెప్పడానికి మీరెవరు అని అడిగినప్పుడు నాకు సాక్ష్యం, రాజా నేను ఎవరైతే లేడని నమ్మి అనేకులను చంపడానికి బయలుదేరానో ఆ నజరుడైన యేసుడు చనిపోయి బ్రతికాడని నాతో మాట్లాడాడు రాజు. ఆయన బతికే ఉన్నాడు. నేను లేడనుకున్నాను, ఒక శవాన్ని గూర్చి ఒక అబద్ధాన్ని ఈ అపోస్తులు ప్రకటిస్తున్నారనుకున్నాను, ఒక అబద్ధాన్ని నమ్మి క్రైస్తవం విస్తరిస్తుంది అనుకున్నాను. కానీ రాజా నాకు విషయం అర్థమైంది రాజా, సార్ ఆయన బతికే ఉన్నాడు, ఆయన మరణించి తిరిగి లేచాడు. ఆ రోజు నాకు జ్ఞానోదయం కలిగింది సార్. ఆ రోజే నేను నిలబడిపోయాను సార్. ఆ రోజే నాకు ఒక విషయం అర్థమైంది సార్. ఆయన ఒక మాట చెప్పాడు, నీకు కలవబో సంగతిని గూర్చి నిన్ను పరిచారకునిగా సాక్షిగా నేను నియమిస్తున్నాను. ఇంకా క్లారిటీగా ముందు వచ్చినట్లు ఉంటుంది. ఆ 9వ అధ్యాయంలో ఏమని తెలుసు, ఇదిగో నువ్వు రాజుల ఎదుటను, అధికారుల ఎదుటను, అన్యజనుల ఎదుటను నీవు నాకు సాక్షిగా ఉండాలి. నేను మాట చెప్పనా, ఆ 9వ అధ్యాయంలో చెప్పిన మాట నెరవేర్పు ఈ 26వ అధ్యాయంలో నెరవేరుతుంది చూడు. నువ్వు రాజుల ఎదుట నిలబడాలి పౌలు అన్నాడు. ఇప్పుడు ఎవరు ఎదుట నిలబడ్డాడండి? రాజు ఎదుటే నిలబడ్డాడు. నువ్వు అధికారులు ఎదుట నిలబడాలి సౌలైన పౌలు. ఇప్పుడు ఎవరు ఎదుట నిలబడ్డాడు చెప్పండి? అధికారి. నువ్వు అన్యజనులందరూ చూస్తుండగా, ప్రభువు నెరగని వారందరూ చూస్తుండగా అనేకులకు సాక్ష్యంగా చెప్పాలి. నిన్ను ఇందుకే నేను పిలుచుకున్నాను. నీ కాలింగ్ ఊరకే జరగలేదు పౌలు, నీ పిలుపు ప్రత్యేక. నిన్ను పిలుచుకున్నది ఎందుకు? ఇదిగో ఎవ్వరూ చెప్పలేని అధికారులకి నీ దమ్మున్న నీ విశ్వాసమే చెప్పగలదు. అందుకే నేను పిలిచాను. నేను అడుగుతున్నానండి, అధికారులకి మనం సువార్త చెప్పమని చెబుతామండి? చెప్తామా? చెప్తామని చెప్పండి. క్రిస్మస్లు పిలుస్తాం, ఒక 5 నిమిషాలు కూర్చోబెట్టి వాకింగ్ చెప్తాం వాళ్ళకి, చెప్తామా? సిగ్గు లేకుండా ఒప్పుకుందా చెప్పండి? చెప్తాం. వాళ్ళే మనకు సొల్లు కబుర్లు, సోదు కబుర్లు చెప్పి వెళ్ళిపోతారు. అలా సువార్త చెప్తాం మనం. నేను మళ్ళీ చెప్తున్నాను సీరియస్గా, మీకు కూర్చోబెట్టడం అధికారులని చేత కాకపోతే పిలవకండి, దేవుడిని అవమానించకండి. మేము కూర్చోబెట్టగలం అయ్యా, మా లోకల్ లీడర్ గారు మేము చెప్తున్నాం, మీరు వచ్చినప్పుడు మా క్రైస్తవ విశ్వాసాలను గౌరవిస్తే, మా ప్రభువు మాటను గౌరవిస్తే 5 నిమిషాలు కూర్చోండి సార్, మీరు సువార్త వింటేనంటేనే రండి సార్, మా ప్రభువుని మా సభను మీరు గౌరవించకుండా మధ్యలో వచ్చి మధ్యలో వెళ్ళిపోతానంటే రాకండి సార్ అని మోమాటం లేకుండా చెప్పండి. ఎందుకంటే సువార్తను గౌరవించలేని వాళ్ళని మనం ఎందుకంటే గౌరవించడం? నా మాట అర్థమైందా? సువార్త అర్థం అధికారులకి చెప్పాలని చెప్పాలి. మరి అధికార ఆత్మ ఎవడు రక్షిస్తాడు? అధికార ఆత్మ, ఈ లోకల్ ప్రెసిడెంట్ గారు ఆత్మను రక్షించడానికి ప్రధానమంత్రి మోడీ గారు వస్తారా? ఈ అధికారుల ఆత్మను రక్షించడానికి ఎవరు వస్తారు? అమెరికా ప్రెసిడెంట్ వస్తాడు. ఈ అధికారుల ఆత్మ కూడా రక్షించాల్సిన బాధ్యత ఎవరిదో చెప్పినా ఈ లోకల్ చర్చిదే, గుర్తుపెట్టుకోండి, మీ స్థానిక సంఘాలదే. ఈ నియోజకవర్గంలో ఎంతమంది అధికారులు అయితే ఉన్నారో, ఈ నియోజకవర్గంలో ఎన్ని చర్చెస్ అయితే ఉన్నాయో, ఇక్కడున్న అధికారులను అందరినీ రక్షించాల్సిన బాధ్యత స్థానిక విశ్వాసులదే, గుర్తుపెట్టుకోండి. పౌలుకి ఆ భారం ఉంది. ఇదిగో అధికారులను కూడా రక్షిస్తాను. ఈయన ఎలా అంటాడు చెప్పినా, అధికారుల్ని గౌరవిస్తాడు, అధికారులను ప్రేమిస్తాడు, అధికారి ఆత్మను కూడా రక్షిస్తాడు. అదే ఆయన గొప్ప సంగతి. అందుకే ఆయన ఎంతగా చూడండి అధికారితో మాట్లాడుతూ అయ్యా మీకు ఒక విషయం, నాకు ఒక పిలుపు ఉందండి. ఆ పిలుపు ఏంటో తెలుసా? నన్ను సాక్షిగా పెట్టాడు. ఎవరి ఎదుట? అన్యజనులు, అధికారులు అందరి ఎదుట. ఆ లిస్టులో మీరు కూడా ఉన్నారు రాజా అని ఒక ఇంటి ఇచ్చాడు. చూడండి, ఇది నీకు నాకు అర్థమవుతుంది కానీ జడ్జి గారికి అర్థమవుతుంది. అర్థమవుతుందా? నీకు నాకు అర్థమవుతుంది కానీ ఆ కేసు ట్యాకప్ చేస్తున్న ఆఫీసర్స్కి అర్థమవుద్ది, వీడు చాలా తెలివిగా మన మీదకి వస్తున్నాడు అని. వాళ్ళకి అర్థమయ్యేలా చెప్తున్నాడు. సువార్త
ఆ తక్కువ టైంలో ఎంత బాగా చెప్తున్నాడు చూడండి. అన్ని జనులకు హాని కలగకుండా నేను కాపాడుదును. వారు చీకటిలో నుండి వెలుగులోనికి. చదువమ్మా. సాతాను అంధకార అధికారము నుండి దేవుని వైపు. నా యందలి విశ్వాసము చేత పాప క్షమాపణ పరిశుద్ధపరచబడిన వారిలో స్వాస్యమును పొందినట్లు వారి కన్నులు తెరచుటకు నేను నిన్ను వారి యొద్దకు పంపుదును. 4 క్వశ్చన్స్ ఉన్నాయి, అడుగుతాను చెప్పండి. మొట్టమొదట, సువార్త పట్టుకున్నవాడు చేయాల్సిన పని ఏంటంటే చీకట్లో ఉన్న వారిని చెప్పండి వెలుగులోకి రప్పించాలి. రెండవది, అక్కడ కనబడుతున్నది రెండవ మాట ఉంది, సాతాన అధికారం నుండి చెప్పండి దేవుని వైపు. మూడవది, పాప క్షమాపణ వైపుకి ప్రజలను మళ్లించాలి. నాలుగవది, వాళ్ళ కన్నులు తెరవబడాలి. ఇప్పుడు నేను చదువుతున్నా, మళ్ళీ చెప్పండి. చీకట్లో నుంచి వెలుగులోకి రావాలి అంటే ఎవరిని ప్రకటిస్తే జనులు చీకట్లో నుంచి వెలుగులోకి వస్తారు చెప్పండి? యేసును గూర్చి. నెక్స్ట్, సాతాను అధికారంలో నుంచి దేవుని అధికారంలోకి రావాలి అంటే ఎవరిని ప్రకటిస్తే వస్తారు చెప్పండి? యేసు ప్రభువుని గురించి. నెక్స్ట్, పాప క్షమాపణ ఒక వ్యక్తికి రావాలి అంటే ఎవరిని ప్రకటిస్తే పాప క్షమాపణ కలుగుద్ది? యేసుని గురించి. నెక్స్ట్, కన్నులు తెరబడి మనిషిలా బతకాలి అంటే ఒక మనిషికి ప్రకటింపబడిన తర్వాత ఆ మనుషులు ఎవరిని నమ్ముకోవాలి చెప్పండి? యేసును గురించి. అంటే ఇప్పుడు లేపిన 4 విషయాల్లో సువార్తలో మౌలికమైన విషయాలు అని చెప్పండి. చీకట్లో నుంచి వెలుగులోకి రావాలి, సాతాన్లో నుంచి దేవుళ్ళలోకి రావాలి, వారి పాపం నుంచి నీతిలోకి రావాలి, వారి మూయబడిన కన్నులు తెరవబడి మనోనేత్రాలు ఎరిగింపడాలి. ఇవన్నీ జరగాలి అంటే ఎవరిని ప్రకటించాలి? రాజా, నేను చేస్తున్నది ఏంటో తెలుసా? అగ్రిప్ప రాజా, ఈ 4 విషయాల్లో జనాలు కూరుకుపోయారు కనుకే నేను యేసును గూర్చి ప్రకటిస్తున్నాను రాజా. ఏమంటారు అన్నాడు. దెబ్బతో సువార్త చెప్పేశాడండి. ఎవరికి అన్నమాట అర్థమవుతుందా? సువార్త అయిపోతుందో పక్కన, కేసు అయిపోతుందో పక్కన, తన వాదనేంటో తాను తెలిచేస్తున్నాడు పక్కన. ఒక్కటేంటి, అన్నిటికీ ఒకే ప్రసంగాన్ని కలిపి ఎవడికి ఏ సమాధానం చెప్పాలో చెప్పేస్తున్నాడు. కోర్టులో సువార్త చెబుతున్నాడు చూడండి. కోర్టులో కానీ వాలీబాల్ కోర్టు దగ్గర కూడా మాట్లాడము. కోర్టులో అధికారులకి అడుగుతున్నాను, ఎవరిని పడితే వారిని కొన్ని పిలుపులు దేవుడు ఎందుకు ప్రత్యేకిస్తాడంటే ఆయనకి తెలుసు ఎవరు ఎలా వాడబడతారని తెలుసు, ఎవరిని ఎక్కడ పెట్టాలో తెలుసు, ఎవరిని ఎలా వాడుకోవాలో తెలుసు. చాలామంది సువార్తలు తయారవుతున్నారు, మంచిదే సువార్తికులు తయారవడం, కానీ ఒక గోల్, ఒక లక్ష్యం లేదు, ఒక భారం, దేవుడి పిలుపుతో మనం బయలుదేరితే బాగుంటుందండి. ఒక ఆయన బయలుదేరాడు. ఎలా బయలుదేరాడు తెలుసా? ఒక ఆయన, ఎవరైనా అడగండి, బ్రేకులు కూడా అడగండి. ఒక ఆయన బయలుదేరి అడిగాడు, లెక్కలు వేసుకున్నాడట. తబలా కొడితే ఎంత ఇస్తున్నారు? 2,000 ఇస్తున్నారు. ప్రసంగం చెప్తే ఎంత ఇస్తున్నారు? 4,000 3,000 ఇస్తున్నారు. ఓకే, తబలా కన్నా ప్రసంగికుడు అయిపోదాను. ఒక ఆయన ప్రసంగికుడు అయిపోయాడు. నేను అడుగుతున్నాను, భారం లేని ఇలాంటి వాళ్ళు సువార్థికులైతే ప్రసంగం చెబుతాడా, తబలా కొడతాడా? ప్రసంగంలో ఏం కొడతాడు? తలాము తగదిం, అంతే. ఏం చెప్తాడు చెప్పండి? నేను తబలా కొట్టాయని తక్కువ చేయట్లేదు. ఆయన స్థితి దేవుడు ఆయన అలా పిలుచుకున్నాడు. ఆయన పిలుపు ప్రసంగికుడైతే ఆయన ప్రసంగికుడిగా రావాలి. నేను అడుగుతున్నాను, నువ్వు ప్రసంగికుడు అయితే ప్రసంగికుడు గుండు, నువ్వు సంగీతకారుడు అయితే సంగీతకారుడు గుండు. నీకు దేవుడు ఏ భారమిస్తే, ఒకవేళ నీకు ఆ టాలెంట్ దావీదులాగా నీకు సంగీతము, రచన, సువార్త భారం ఇస్తే అలా కూడా దేవుడు వాడుకుంటావు. అలా కాకుండా నువ్వు బడ్జెట్ లెక్కలు వేసుకుంటూ వస్తే ఏం చెప్తావు? బడ్జెటే చెప్తావు. ఏం చెప్తావు? గంట ఏదోటి చెప్తావు. ఏమందకపోతే ప్రసంగం మధ్యలో పాట పాడేస్తావు. ఏమందకపోతే హల్లెలూయా అంటావు. ఏమందకపోతే పాడుకుందాం రండి అంటావు. ఏమందకపోతే టైం చూసుకుంటావు. 1.5 అలా నడిపిస్తావు. ఆమెనంటావు. మనకు కూడా అలాంటి కావాలి. మధ్యలో మనకి అడ్వర్టైజ్మెంట్ వచ్చినట్టు ఒక సాంగ్ రావాలి మనకు. మధ్య నాన్ స్టాప్ వాకింగ్ చెప్పితే మన బీపీ షుగర్లు వచ్చేస్తుంటాయి మనకి. పౌలు గారు చూడండి, విరామం లేని ఎంత గొప్పోడంటే ఆయన ఇచ్చిన స్టేట్మెంట్కి ఆయన కట్టుబడతాడండి. పౌలు తిమోతికి చెప్తున్నాడు, సమయమందును అసహ్యమందును
ఒక మాట ఎదుటోడికి చెప్పగలుగుతున్నాడంటే ఆ మాట పౌలు ముందు పాటించాడు. సమయమందు అసమయమందు పౌలు తిమోతికి చెప్తున్నాడు, తిమోతి నా పరుగు కడముట్టించుదని మంచి పోరాటం పోరాడుతుని ఈ జైల్లో ఉండి నీకు చిట్ట చివరి పత్రిక రాస్తున్నాను. నా పరుగు ఎలా ముగిసిందో తెలుసా? సమయమందు అసమయమందు నేను ప్రయాసపడ్డాను. నెక్స్ట్ నా జర్నీలో నా రూట్లో వస్తున్న నా ఆత్మీయ కుమారుడు నువ్వే గనక నీకు చెప్తున్నాను, నాలాగే సమయమందు అసమయమందు నువ్వు సోది చెప్పకుండా సువార్త చెప్పు. సువార్త చెప్పు. ఇదిగో సువార్త చెప్పడానికే ప్రయాసపడు. ప్రభు కూడా అలాగే ప్రయాసపడ్డాడు. మధ్యాహ్నం వేళ, మిట్ట మధ్యాహ్నం వేళ, నడినెత్తి మీద సూర్యుడు బగబగా మండుతున్న వేళ ఒక ఆత్మను రక్షించడానికి, ఒక సమరయ స్త్రీని పట్టుకోవడానికి ఎండవేళ బాబు యొద్దకు పోయాడు. అది సమయమా చెప్పండి? భోజన సమయం అండి. ఆ సమయంలో కూడా ప్రభు వెళ్ళాడు. అసమయం అందంటే రాత్రులు అర్ధరాత్రులు దాటి, నడి రాత్రులు దాటి ఆ ఏకవజ్జాము వరకు దేవుడితో రాత్రంతా పెనుగులాడాడు తండ్రితో. పగలంతా వచ్చి మళ్ళీ సువార్త చెప్పాడు. ఇదిగో మన ప్రభు సమయమందు అసమయమందు ఎలా ప్రయాసపడ్డాడో నేను ప్రభువుని మాదిరిగా తీసుకుని నేను ప్రయాసపడ్డాను. నన్ను నువ్వు మాదిరిగా తీసుకుని నేను కలరా. ఎంత చక్కనైనాడు చూడండి. ఇలా అంటోడు నేను అడుగుతున్నానండి, జిల్లాకు ఒకడు ఉంటే చాలండి. ఎలాంటి దమ్మున్న సేవకుడు జిల్లాకు ఒకరు ఉంటే చాలండి, మన జిల్లాలన్నీ బాగుండే. తానేంటో నిరూపించుకోవడమే కాదు, ముందు తన ప్రభు ఏంటో చెప్తున్నాడు. కాబట్టి అగ్రిప్పరాజా, ఆకాశం నుండి కలిగిన ఆ దర్శనమునకు నేను అవిధేయుడు కాక మొదట దమస్కులోని వారికి యెరూషలేములో యోదయ దేశమంతటను తర్వాత అన్యజనులకును వారు మారు మనసు పొంది దేవుని తట్టు తిరిగి మారు మనసునకు తగిన క్రియ చేయవలనని ప్రకటించుచుంటిని. ఈ హేతువు చేత యూదులు దేవాలయములో నన్ను పట్టుకుని చంపుటకు ప్రయత్నం చేసి, చనిపోయిన వాళ్ళు బతుకుతారా అని నజరేయుడైన యేసును చూపించి నేను చెబుతుంటే నన్నే చంపేయాలని చూశారు రాజు. పైగా వాళ్ళు చంపితే నేరం అని తెలిసి, గవర్నమెంట్ మీరు ఊరుకోరని తెలిసి వాళ్ళు ఏం చేశారో తెలుసా రాజా? నన్ను అరెస్ట్ చేసి మీ ముందెట్టారు. అయినను నేను దేవుని వలనైనను సహాయము పొంది నేటి వరకు నిలిచి ఉంటుని క్రీస్తు శ్రమపడి మృతుల పునరుద్ధానమును పొందు వారిలో మొదటి వాడు అగుట చేత ఈ ప్రజలకును అన్యజనులకును వెలుగు ప్రచురింపబోడని ప్రవక్తలు మోసే ముందుగా చెప్పినవి కాక మరి ఏమి చెప్పక అల్పులకును గనులకును సాక్ష్యం ఇచ్చుచుండి. నేను చెబుతున్నవి కొత్త సంగతులు కాదు, ఒకప్పుడు మోసే కూడా చెప్పాడు. నేను చెబుతున్నవి కొత్త సంగతులు కాదు, ప్రవక్తలు కూడా చెప్పారు. నేను చెప్పింది ప్రవక్తలు మాట్లాడినవి దానియేలు చెప్పలేదు చెప్పండి. ఆ 12వ అధ్యాయం 2వ వచనంలో ఏం చెప్తాడండి దానియేలు? ఇదిగో ఒక రోజు మృతులు తిరిగి లేస్తారు. ఆ దానియేలు చెప్పిందే నేను చెప్తున్నాను, మోసే చెప్పిందే నేను చెప్తున్నాను, యెహెజ్కేలు చెప్పిందే నేను చెప్తున్నాను. మన దావీదు ప్రవచించాడుగా, ఇదిగో నా దేహము కుళ్ళిపోదని, ఆ కుళ్ళిపోని పునరుద్ధానం గురించి నేను చెబుతున్నాను. ఇది చెబుతుంటే మనుషులు తిరిగి బతుకుతారని చెబుతుంటే నచ్చట్లేదు రాజా. మీకు విషయం చెప్తున్నాను రాజా, నేను చెప్పిన దాంట్లో తప్పేముంది చెప్పండి. ఒకవేళ మీకు కూడా తప్పుగా అనిపిస్తే మీకు నచ్చిన శిక్ష వేసేయండి. ఎందుకంటే ఆయన గోల్ ఏంటి చెప్పనా? ఇంకా చెప్పాల్సిన సువార్త చెప్పేశాను, ఇప్పుడు నేను చచ్చిపోయినా ఫిక్స్ అయిపోయి. ఎందుకంటే నువ్వు రాజులు ఎదుటను, అధికారులు ఎదుటను, అన్యజనుల ఎదుటను నువ్వు నాకు సాక్షిగా ఉండే వరకు నేను కాపాడుతానని నా ప్రభు మాటిచ్చాడు. ఆ సీన్ ఇదే అని నేను నమ్ముతున్నాను. ఇది జరిగిపోయింది, మీకు చెప్పేశాను. ఇది నమ్మితే మీకు ఎలా నచ్చితే అలా జడ్జిమెంట్ ఇవ్వండి అన్నాడు. ఈ విషయం చుట్టూ ఉన్న ఈ సర్దుకాయలకి పరిశీలకు బొరకెక్కలేదు, కానీ రాజుగారికి ఎక్కింది. మీ దగ్గర ఎవరి దగ్గర వాడికి బైబిల్ ఉందా? వాడికి బైబిల్, మామూలు బైబిలే వాడరా, వాడికి బైబిల్ అని నేను చదువుతాను. చూడు, జిఆర్ క్రో అని ఒక బైబిల్ ఉంటుంది, వీళ్ళేది ఫాలో అవ్వండి, తెలుగు బైబిల్ అని. అక్కడ ఒక మాట ఉంటుంది చూడండి. ఇందుకు ముందు ఇది మనం గ్రాంధికం చదివి అప్పుడు తెలుగులో ఆ బైబిల్లోకి వెళ్దాం. ఒకసారి రాజుతో మాట్లాడి రాజుగారితో ఇలా అన్నాడు. ఒకసారి 24 వచ్చిన అతడు ఎలాగో సమాధానం చెప్పుకొని చుండగా ఫేస్తు, పౌలా నీకు ఎర్రి పట్టింది, అతి విద్య వలన నీకు ఎర్రి పట్టినదని గొప్ప శబ్దముతో చెప్పాను. అందుకు పౌలు ఇట్లా, నేను
ఘనత వహించిన ఫేస్తు నేను నేను వెర్రివాడిని కాను గాని సత్యమును స్వస్థ బుద్ధి గల మాటల్ని చెప్తున్నాను. అంటే ఒక మాట అన్నాడు చూడండి, నీకు బాగా ఎర్రెక్కిపోయిందయ్యా, బాగా పుస్తకాలు చదివేసి. ఇండైరెక్ట్ గా ఏమంటున్నాడు తెలుసా పౌల్ని, నువ్వు పండితుడివే అని ఒప్పుకున్నాడు. ఎవరు? గవర్నర్ గారు. ఓ మాట నువ్వు పండితుడివే అంటూ ఆ పాండిత్యంలో నీకు ఎర్రి బాగా పట్టేసింది అన్నప్పుడు పౌలు గారు చమత్కారం ఏమన్నారంటే, అయ్యా నేను ఎర్రివాడిని కాదు. ఆ మాటకు అర్థం ఏంటి? నేను కాదు అన్నాడు, దాని అర్థం ఏంటి చెప్పండి. అది వాళ్ళకి మండింది. వాళ్ళకి నన్ను ఎర్రివాడిని, మీరు సువార్తను ఏలం చేస్తున్నారు రాజా, నేను ఎర్రివాడిని కాదు అంటున్నారు, బాగానే ఉంది సార్. నేను ఎర్రివాడిని అంటున్నారు, బాగానే ఉంది. అలా ఉండండి సార్. నేను ఎర్రివాడిని అయితే నాకు స్వస్థ బుద్ధి ఉండదు. ఇప్పుడు నేను అన్ని అటెన్షన్లో నా కేసు అంతా డిఫెన్స్ చేస్తూ వస్తున్నానంటే ఎర్రోడిని అయితే బెబ్బెబ్బే అనాలి, కానీ నా కేసు అంతా ఒక ట్రాక్లో నేను ఎలా చెప్పగలను సార్? నా మైండ్ బాగానే ఉందని మీకు అర్థం అవ్వట్లేదు. సరే మీరు ఏమనుకుంటా అనుకోండి, ఒక మాట అయితే నేను చెప్తాను. మీ బుర్రకి ఎక్కే లేదో కానీ రాజు ఈ సంగతులు ఎరుగును గనక అతని ఎదుట ధైర్యంగా మాట్లాడుచున్నాను. ఇప్పుడు వీళ్ళు ఎదురుగడే హెళ్ళి ఇంకెవరెదురికి సార్ మీకు అర్థం అవ్వలేదేమో సార్, మీకు నాకు అధికారైనా రాజుగారికి అర్థమవుతాయి సార్. ఆయన నాలెడ్జ్ పర్సన్ సార్. పొగుడుతూనే సువార్త అంటే రాజుగారి ఈ సంగతులు ఎరుగును సార్ అతని ఎదుట. అందుకే నేను ధైర్యంగా చెప్తున్నాను, వాటిలో ఒక్కటి కూడా అతనికి మరుగై ఉండలేదని నేను రూఢిగా నమ్ముతున్నాను. ఎందుకంటే నేను చెప్పిన ఈ నజరుడైన యేసు కేసు ఒక మూలన జరిగినది కాదు. అట్టుకదైతే అనగనగా అంటారు సార్. కట్టుకదైతే అనగనగా ఒక ఊర్లో రాజుకి 7 కొడుకులు, ఆ 7 కొడుకు పని పాటలాగా 7 చేపలు పట్టడానికి వెళ్ళారు సార్ అంటారు సార్ అని పెద్దమ్మలందరూ చెప్పింది. అదే కదండి. అనగనగా ఊరికి పేరు ఉండదు, ఆ దేశం ఉండదు, దానికి మండలం ఉండదు, తాలూకు ఉండదు, చెత్త ఉండదు, ఏముండదు. అనగనగా ఈసారి మీ పెద్దని చెప్పిన అనగనగా ఏ ఊరే అని అడుగు, ఊర్లు గట్ట అడక్కరా అంటారు. రాజుగారు పిల్లలు చేపలకి వెళ్ళడం ఏంటే, మరి ఏ జింకలను మృగాలను పుల్లను కొట్టడం అనేసి చేపలు ఏంటంటే ఆన్సర్ ఉండదు ఆవిడ దగ్గర. పైకి కొడితే అందులో ఒకటి ఎండలేదట, చేప చచ్చిపోయిన చేప మాట్లాడుతుందట. అస్సలు లాజిక్ ఉండదు మనం. పైగా అది అందట ఎందుకు ఎండలేదే అని అడిగితే గడ్డి మోపు అడ్డం వచ్చిందని. అంత ఫీల్ అయింది, పక్క వెళ్ళొచ్చు కదండి. అది అంత ఫీల్ అయిపోతుందట గడ్డి మోపు అడ్డం వచ్చిందని. కొంచెం ఎగురుతూ పక్కపోవచ్చుగా. లాజిక్లు ఉండవు, కథలకి ఆన్సర్స్ ఉండవు, కథకి ఎవిడెన్స్ ఉండదు, కథకి ఆధారాలు ఉండవు, కథకి ఇదిగో మన క్వశ్చన్స్ అన్నప్పుడు లాజిక్స్కి నిలబడదు, కానీ నిజానికి ఎవిడెన్స్ ఉంది. అందుకే పౌలు అంటున్నాడు, అయ్యా ఈ కేసు మీకు తెలియదు అంటారా? ఒకరోజు ఆయన ఖైదీగా అటు ఒక దొంగని ఇటు ఒక దొంగని మధ్యలో ఒక నజరేడైన యేసుని మీరు సిలివేసింది నడి బజారు చూస్తుండగా, యెరూషలేము సిటీ అంతా చూస్తుండగా ఈ జడ్జిమెంట్ పిలాతేగా సిటీ మధ్యలో ఇచ్చాడు. అది పబ్లిక్ అంతా చూడలేదు, దీనికి సాక్ష్యం కదా. మీ రికార్డ్స్లో ఈ కేసు లేదంటారు చెప్పండి. ఇది మీకు తెలియదని నేను అనుకోవట్లేదు, మీకు తెలుసు. ఎందుకంటే గత కాలపు కేసులు ఏంటో ఇప్పుడు జరుగుతున్నవి ఏంటో మీకు తెలుసు. ఇవన్నీ మీకు తెలుసని నేను నమ్ముచున్నా. అప్పుడు అగ్రిప్ప తాము ప్రవక్తలను నమ్ముచున్నారని ఇది మరీ ఎటకరం అండి. మీరు ప్రవక్తలు నమ్ముచున్నారా? ఎందుకో చెప్పనా, నమ్మట్లేదు అన్నాడు అనుకోండి, ఇప్పుడు 2 వర్గాలు రెడీగా ఉన్నాయి. ఏంటి? సద్దుకాయలు, పరిసయ్యులు. ప్రవక్తలు నమ్మట్లేదంటే ఇప్పుడు ఎవరికి సర్రం అనిపోద్ది చెప్పండి? ఎవరికి? ఏంటి సార్ కేసు తేల్చమంటే మా ప్రవక్తల మీద పడుతున్నారు మీరని ఎవరి మీద పబ్లిక్ తిరగబడిపోతారు? ఎవరి మీద? రాజుగారి మీదకి. ఇదిగో నేను ప్రవక్తలను కాట నమ్మనయ్యా అన్నాడు అనుకోండి, మా ప్రవక్తలను నమ్మనని అనకండి, మా నమ్మకాలని ఎటకారం చేయకండి అని కేసు ఎట్టిన వాళ్ళు తిరగబడిపోతారు. ఇప్పుడు అసలు కేసు ఒకటి అయిపోద్ది ఎవరి మీదకి. నమ్ముచున్నాను అన్నాడు అనుకోండి, మరి నమ్మితే ఇంకెందుకు సార్ అదే కేసు అన్నాడు. ఎవరు? ఇప్పుడు నమ్ముతున్నానని చెప్పలేడు, నమ్మట్లేదని చెప్పలేదు, రెండిట్లో ఏది చెప్పినా ఇరుక్కుపోతాడు. అప్పుడు అన్నాడు ఒక మాట, ఏమంటున్నాడు చూడండి. అందుకు అగ్రిప్ప, ఇంత సులభముగా నన్ను క్రైస్తవుని చేయజూచున్నావే అని పౌలుతో చెప్పిన. ఇప్పుడు వాడికి భాష నేను చదువుతాను చూడండి. ఎంత సులభంగా నా దగ్గర వాడికి భాషలో, కొద్ది కాలములోనే నన్ను క్రైస్తవుని చేసేవాలనుకుంటున్నావా? అంటే నీకు దొరికిన కేసు టైం ఎంత, ఈ చిన్న టైంలో నువ్వు నాకే బాప్టిజం ఇచ్చేయాలనుకుంటున్నావే అన్నాడు. సార్ అప్పుడు అన్నాడు, సార్
ఓపెన్ అయిపోయాడు. మీరు ఓపెన్ అయిపోయారు కాబట్టి కథ అర్థమైపోయింది. నేను ఓపెన్ అయిపోతున్నాను సార్. సార్ ఒక మాట చెప్పనా, మీకే కాదు సార్, సులభముగానో దుర్లభముగానో తమరు మాత్రము కాదు, తమరు మాత్రమే కాదు నేడు సార్, నా మాట వినువారు నేడు నా మాట ఇది ప్రేక్షకులు చూస్తున్నారుగా వీళ్ళందరికీ ఈ బంధకములు తప్ప ఈ బంధకాలు తప్ప నా వలె ఉండిన నా వలె అందరూ క్రీస్తుకు సాక్షుల్లా ఉండాలని ఎవడికి ఎక్కడ బాప్టిజం ఇచ్చేద్దామా అని చూస్తున్నాను సార్ అన్నాడు. గుండెల్లో రాయడిపోయింది ఎవరికండి? సార్ మీకే కాదు సార్, నా అపోజిషన్ కూడా బాప్టిజాలు తీసుకోవాలనుకుంటున్నాను. మరో మాట చెప్తున్నాను సార్, అసలు ఈ బంధకాలు అంటే చైన్లు వేసారండి ఎవరికి? పౌలు గారు పెద్ద ఉగ్రవాదికి వేసినట్టే సార్. అసలు ఒక మాట చెప్తున్నాను సార్, ఇదిగో ఈ చైన్లు కూడా చెప్తున్నాను సార్, అసలు వీటికి జీవం లేవు కానీ వీటికి జైల్లోనే బాప్టిజం ఇచ్చేది సార్ అన్న. ఆయన ఎలాంటి చెప్తున్నా, సువార్త ఎక్కున్నాడండి, ఎదుటోళ్ళు ఎవరు వచ్చారో వీళ్ళని ఎలా మార్చాలని చూస్తారండి. సువార్త ఎక్కలేని వాళ్ళు నేను చెప్తున్నాను, పనికి మాలిన విషయాల కొరకు ఏడుస్తారు. సువార్త ఎక్కిన వారు ఎదుటోళ్ళని ఎలా మార్చాలి, ఆ అధికారిని ఎలా మార్చాలి, ఆ సామాన్యుని ఎలా మార్చాలి, ఈ మనిషిని ఎలా మార్చాలి, ఇతన్ని ఎలా మార్చాలని చూస్తారు. సువార్త ఎక్కలేని వాళ్ళు ఏం చేస్తారు చెప్పినా, మాకు పాట ఇవ్వలేదని కోపం అంటారు. అందుకని తప్పక కదండి అధ్యక్షులు వారు ఇచ్చారు. ఆయన నేను కవర్ చేస్తున్నాను, తప్పకేగా ఇచ్చారని అడుగుతున్నాను, పాట ఇవ్వలేదని అడుగుతున్నాను. సువార్త వెళ్ళాలని భారం లేనప్పుడు పాట ఇవ్వలేదు, పేరేయలేదు, పిలవలేదు, పీటయలేదు, మీకు సువార్త ఎక్కలేదు. మీకు సువార్తే ఎక్కితే వాక్యం చెప్పండి అయ్యా, మా ఉద్యమం మా జీవితాల్ని మార్చండి అయ్యా అని అడగాలి. సంఘాలు అడుగుతున్నాయా? ఈరోజు పాంప్లెట్ మీద పేరు వేయలేదని కోపం ఇచ్చే బ్యాచ్ ఉంటారు తెలుసా? పేన కొన్న తర్వాత రెక్క మీద పేరు రాయలేదని పేనట్టుకు వెళ్ళిపోయే వాళ్ళు ఉన్నారు తెలుసా? కానుకలు పడతామని చెప్పి కానుకలు కట్టే కానుకలు అందే కర్రగా ఆ కర్ర వాళ్ళే కొన్నారని చెప్పలేదని కర్ర చేసిన బ్యాచ్ ఉన్నారు తెలుసా? ఉంటారు బ్యాచ్ నడుతున్నాను. సువార్తలు ఎక్క వీళ్ళకి సువార్త, వీళ్ళకి పేర్లు కావాలి, పొగడతలు కావాలి, ముందెట్టుకోవాలి, పాటలు ఇవ్వాలి, పాంప్లెట్లు నడుతున్నాను. ఇలా అంటోళ్ళు ఉండడం వల్లనేనండి సువార్త నడుతున్నాను. అధికారుల వరకు వద్దండి, కనీసం సామాన్యుల దగ్గర కూడా సువార్త వెళ్ళట్లేదు. చాలామంది అనుకుంటారు, సార్ నాకు చెప్పాలని ఉంది సార్, మా ఆఫీస్లో ఎలా చెప్పాలి నాకు అర్థం అవ్వట్లేదు, నాకు చెప్పాలనే ఉంది సార్, నాకు చెబితే ఏమనుకుంటారని చెప్పలేకపోతుందంటే అలాంటి వాళ్ళందరికీ చెప్పు దెబ్బ లాంటి ఉదాహరణ చరిత్రలో ఒక ఆయన ఉన్నాడు. ఆయన ఎవరో తెలుసా? రిచర్డ్సన్ అని. మన సమకాలీన ఉదాహరణ ముగించేస్తాను. రిచర్డ్సన్ అని అడవి తెగ ప్రజలకు, అంటే అడవిలో ఉండే ప్రజలు ఎలా ఉంటారండి, అనాగరికులు ఎలా ఉంటారండి, మనుషులు కూడా చంపుకుదండి. అలాంటి ఆఫ్రికా ఏరియాకి రిచర్డ్సన్ సువార్త చెప్పడానికి వెళితే మనుషులను చంపుకుంటున్నారు, మనుషులను చంపుకుంటున్నారు. అలా చంపుకుని వాళ్ళకి ఊరకే గొడవలు. ఎందుకంటే అడవి తెగ ప్రజలకు అనరు, అప్పటి వరకు మాట్లాడుకుంటారా, అప్పటి వరకు మాట్లాడుకుని అప్పటికప్పుడు గొడవ పెట్టేసుకుంటారు. పెద్ద కారణాలు ఉండే వాళ్ళకి. వాళ్ళు ఒకటే మాట, ఎటురా ఎక్కువ మాట్లాడుతున్నాం అంటే సాయంత్రం రారా అడ్డాలో చూసుకుందాం అంటారు. ఇలా చూసుకుని కొట్టేసుకుని గొడవలు పెట్టేసుకుని ఎన్నిసార్లు కొడుకుని అమాయకులను ఆళ్ళు చంపేసుకుంటారు. అలాంటి వారి మధ్యకి సువార్త చెప్పడానికి వెళ్ళాడు రిచర్డ్సన్. ఆయన వెళ్ళి, గొడవలు పెట్టుకోకూడదయ్యా, మానవ జాతి అంతరించిపోద్ది, ఒకరినొకరు ప్రేమించుకోవాలని యేసుప్రభు గురించి ఎంత చెప్పినా అలాగే అయ్యగారు అలాగే పాస్టర్ గారు అనేవారట. సాయంత్రం కల్లా గొడవ పెట్టేసుకునేవారు. అలా చెప్పి కొన్ని సంవత్సరాలు వాళ్ళకి వాక్యం చెప్పాడండి. ఏ రోజు కూడా వాళ్ళ బుర్రకెక్కదు. సాయంత్రం అవుతులో వాళ్ళు గొడవ పెట్టేసుకునేవారు. ఆ తెగలో వాళ్ళు ఈ వీళ్ళ మీద పడిపోవడం, ఈ తెగలో ఉన్నవారు వాళ్ళ మీద పడిపోవడం, ఈ గొడవలు పెట్టేసుకుంటే రిచర్డ్సన్ విసిగిపోయాడు. ఇంక మీరు మారరు, నేను వేరొక ప్రాంతానికి వెళ్ళిపోతాను, ఇంక మీరు మారరు, మీ దగ్గర సువార్త చెప్పడం వ్యర్థ ప్రయత్నం, దేవా ఈ విషయంలో నన్ను క్షమించు, నేను వెళ్ళిపోతున్నాను, వెళ్ళిపోతే వెళ్ళకండి అయ్యా, మీరు వెళ్ళిపోతే మాకు చదువులు నాగరికత అంటే ఏంటో తెలియదు, మీరు రండి అయ్యా, మానుకుంటామయ్యా గొడవలు అంటే, మరి బుద్ధిగా ఉంటేనే ఉంటానన్నాడట. సార్ ఉంటాను సార్, ఇవాళ సువార్త చెప్పండి అంటే సాయంత్రం కూర్చోబెట్టి ఇలా ఈ తెగలందరినీ కూర్చోబెట్టి సువార్త చెప్పాడట. సువార్తలు అందులో ఇస్కరియోతు యోధ కోసం చెప్పాడట. ఇస్కరియోతు యోధ అని ఒక దొంగ కూడా తిరిగి యేసుప్రభుని అప్పగించేసాడంటే అది విని అందరూ బాధపడతాడు అనుకున్నాడట. ఇందులో ఉన్న ఈ పెద్ద మనుషులు అందరూ అన్నారట, రే ఆ కథలో ఆడికిలో ఉండాలిరా మనం. ఎవడాడు ఆడికిలో? మనం కూడా నమ్మకంగా ఏరో తెగలోకి వెళ్ళి నమ్మకంగా తెగలో ఉండి వాళ్ళకే దొంగ దెబ్బ కొట్టేయాలి రా, భలే ఉంది ఆడి క్యారెక్టర్ అన్నారట. రిచర్డ్సన్ ఏడ్ చేశాడు, రే ఓడి చెప్తూ ఒకటి అర్థమైంది ఏంటంటే మీకు అసలు ఎవర్రా మీరు అందరూ,
ఏడు మీ మైండ్ ఏడురా, మీరు మారరా అని వెళ్ళిపోతున్నా అన్నాడు. అలా టైంలో అది కాదు సార్, ఉంటాను సార్ లేదు, మీకు ఎన్నిసార్లు కొన్ని సంవత్సరాలు చెప్తున్నాను, మీ బుర్రలకు ఎక్కదో, నువ్వు వెళ్ళిపోతాను. చివరికి ఇస్కరియోతు యోధా మీకు నచ్చాడు కానీ యేసుక్రీస్తు మీకు నచ్చలేదురా. వెళ్ళిపోతున్నాను, బయలుదేరిపోతున్నప్పుడు అయ్యా మీరు నమ్మాలంటే ఏం చేయాలంటే, నేను నమ్మను, ఎందుకంటే ఎన్నిసార్లు మీరు మాట తప్పారు. అప్పుడు అన్నారు, అయ్యా మేము నిబంధన చేసుకుంటాం, మిమ్మల్ని నమ్మించేలా ఒక నిబంధన చేస్తాం. ఏమి నిబంధన? ఇదిగో ఈరోజే మాకు తొలుసూలు బిడ్డ, మా నాయకుడు బిడ్డ ఎవరైతే ఉన్నారో ఆ బిడ్డను మేము తీసుకెళ్ళి, ఇదిగో మా అపోజిషన్ తెగ అంటే మాకు విరోధులైన తెగ ఎవరైతే ఉన్నారో ఆ తెగలో ఉన్న నాయకులకి మా పసికొంత నెలల నిండిన బిడ్డను మేము ఇచ్చేస్తాం. మా బిడ్డ అక్కడే ఎదుగుతుంటాడు. మేము పొరపాటున వాళ్ళ మీదకి ఏ రోజన్నా గొడవకి వెళితే ఆ గొడవకి వెళ్ళిన రోజే వాళ్ళ చేతుల్లో మా బిడ్డ పెరుగుతుంటాడు కనుక మా బిడ్డని చంపేస్తారు. కాబట్టి మా బిడ్డ ఉన్నంత కాలం మేము వాళ్ళ మీదకి గొడవలకు వెళ్ళాం అనగానే ఆశ్చర్యపోయాడు. అప్పుడు అన్నాడు రిసర్చ్ అన్న, రే మీరు ఇలాంటి మంచి పద్ధతులు కూడా ఉన్నాయి, నాకు ఎప్పుడు ఎందుకు చెప్పలేదురా అన్న. సార్ ఉన్నాయి సార్. అప్పుడు అన్నాడు, ఇప్పుడు నేను చెప్తాను రా, నీకు ఇన్ని రోజులు సువార్త ఎక్కలేదు కానీ ఇప్పుడు చెప్తాను. మీ ప్రజలందరిని కాపాడడానికి మీ కుమారుని శత్రువుల చేతుల్లో పెట్టారుగా. ఈ పాయింట్, ఈ పద్ధతి మీకు అర్థమైతే శత్రువులైన మానవుల చేతుల్లో పరలోకమందున్న దేవుడు తన కుమారుణ్ణి మన చేతుల్లో పెట్టేశాడు రా. కానీ ఈ శత్రువులు మీ కొడుకుని బతికించారా, కానీ ఈ శత్రువులైన మనుషులు ఆయన సిలివేసి చంపేశారు. అప్పుడు ఆ గూడెం ప్రజలకు అర్థమయ్యి, అయ్యో ఇన్ని రోజులు ఇది చెప్తున్నారా, మాకు అర్థం అవ్వలేదు సార్ అని. ఏమర్థమవుతుంది చెప్పనా? సువార్త చెప్పాలన్న తపన ఉండాలి కదండి, మనకి ఏదోలా అవకాశం దొరుకుతుంది. సువార్త చెప్పాలన్న ఆశ గుండెల్లో మనకు భారం ఉండాలి, కానీ మనకి ఏదో ఒక ఉదాహరణ దొరుకుతుంది. అసలు నీకు చెప్పాలన్న మైండ్ ఉంటే దేవుడు నిన్ను వాడుకుంటాడు. అసలు నీకు చెప్పాలన్న మైండ్ ఎక్కడుంది? నువ్వు చెప్పాలి ఏదోలా, నీ స్నేహితులకు చెప్పాలని నువ్వు ఏదోలా కంకణం కట్టుకో, నీ స్నేహితుల మధ్య చక్కటి అవకాశం ఏదో రోజు ఇస్తాడు. నీ అన్ని జనుల స్నేహితుల మధ్య సువార్త చెప్పాలని నువ్వు ఆలోచించు, నీకు చక్కగా ఏదో ఒక అవకాశం ఇస్తాడు. నువ్వు చెప్పకుండా ముందే భయపడిపోయి అధికారులకు చెప్తే ఏమనుకుంటారో, అన్ని జనులకు చెప్తే ఏమనుకుంటారో, నా స్నేహితులు చెప్తే ఏమనుకుంటారు, సత్యం చెబుతున్నామని అర్థమైతే నమ్ముతారు. నమ్మకపోతే వీడిది బలంగా నమ్ముతాడని మన గురించి వాళ్ళే సాక్ష్యం చెబుతారు. అని చెప్పేదేది? రీసెర్చ్ అని చెప్పిన ఆ ఒక్క ప్రసంగం ఆ ప్రజలు రెండు తెగల ప్రజలను మార్చింది. సువార్త చెప్పాలన్నా సమయమందు అసమయమందు ప్రయాసపడాలన్న భారం అనుకుంటే నేను చెబుతున్నాను, చాలా మందిని మార్చొచ్చాను. నన్ను మార్చాడు నా దేవుడు, నన్ను మార్చిన దేవుడు అనేకులను మార్చమన్నాడని ఆ స్పృహ నాకుంటే పేర్లు గొప్పలు ఇవేవి నేను కోరుకోనండి. నా ఎదురుగున్న వారిని నేను ఎలా మార్చాలని పరిగెడతాను. మిమ్మల్ని సంఘంలోకి ముందుగా పిలిచాడు. మిమ్మల్ని ఎందుకు పిలిచాడు? మీరెళ్ళి అనేకులను పిలుస్తాడని ముందుగా మిమ్మల్ని పిలిచాడు. మిమ్మల్ని ఎందుకు రక్షించాడు? మీరెళ్ళి అనేకులను రక్షిస్తాడని. మిమ్మల్ని ఎందుకు సంఘముగా కూడగట్టాడు? అనేకులను సంఘంలోకి తీసుకొస్తాడని. చేస్తున్నాం మనం. సంఘంలోకి వచ్చి గోడ ఎక్కడ ఉంది, ఫ్యాన్ ఎక్కడ ఉంది, బెంచ్ ఎక్కడ ఉంది, గాలి ఎక్కడ తగులుతుంది, ఇలాంటివన్నీ చూసుకుని బెంచ్లు అరగొట్టి ఇంటికి వెళ్ళిపోతాం. సువార్త పౌలు గారు చూడండి, ఒకే ఒక్కడు ఆ అధికారులకి వాళ్ళందరికీ, ఎందుకంటే తన పిలిపి ఏంటి నాకు అర్థమైంది. అయ్యా నేను చెప్పాల్సింది చెప్పాను, ఇక జడ్జిమెంట్ మీ విషయం ఏంటో తెలుసా? పౌలు గారిని ఏమీ చేయలేదు, వదిలేస్తారు. ఆ సాక్ష్యంతో బయటకు వచ్చి ఒక పాఠశాలలో కూర్చున్నాడు. మళ్ళీ మొదలెట్టాడు. ఆ పాఠశాల వెలుపుల ఒక అద్దె కంటే హౌస్ అరెస్ట్ అంటారు దాన్ని, ఒక అద్దెకి ఇల్లు తీసుకుని ఆ రూమ్లో ఉంటూ బతికినంత కాలం సువార్త చేసుకుంటూ బతికేశాడు. అలా బతుకుతూ వెళ్ళిపోతున్నప్పుడు మళ్ళీ మూర్ఖులు వచ్చారు. ఎందుకంటే సువార్త చెప్పే వాళ్ళని ఎక్కువ కాలం బతికినవారు. మళ్ళీ మూర్ఖులు వచ్చారు. చరిత్ర చెబుతుంది, ఏదో జరిగింది. పౌలు గారిని నీరో కాలంలో తల నరికి చంపేస్తాడు. చచ్చిపోయేటప్పుడు కూడా ఎలా చచ్చిపోయాడు తెలుసా? తిమోతికి పత్రిక రాశాడు. చూడండి ఒకసారి ముగించేసుకుందాం. తిమోతికి రాసిన రెండో పత్రిక 4వ అధ్యాయం. తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 5వ వచనం. అయితే నీవు అన్ని విషయములలో మితముగా ఉండుము, అన్ని విషయముల్లో మితముగా ఉండుము, శ్రమపడు, సువార్తకుని పని చెయ్యి. భూమి మీద మిగిలేది ఏమీ లేదు, సువార్త చేయి. నీ పరిచర్ని సంపూర్ణంగా జరిగించుము. నేనిప్పుడే
ప్రాణార్పణముగా పోయబడుచున్నాను. ఈ పత్రిక ఎక్కడి నుంచి రాశాడు తెలుసా? జైల్లోంచి రాశాడు. నేను ఇప్పుడే ప్రాణార్పణముగా పోయబడుచున్నాను, నేను వెడలిపోవు కాలం అంటే నాకు అర్థమైపోయింది, ఇంక ఈ లోకం నన్ను బతకడం. ఆయన ఒక విషయం చెప్తున్నాను, చనిపోయే టైంలో కూడా కొందరికైనా సువార్త చెప్పాలని, నా వెనకాల నాలాంటోని నేను నిలబెట్టాలని ప్రేరణ కొరకు పత్రిక రాస్తున్నాను. అయితే ఒక విషయం, చచ్చిపోతున్నానన్న బాధ లేదు, కానీ ఒక ఆనందం అయితే నా ఎదుటుందయ్యా. ఆనందం ఏంటో తెలుసా? మంచి పోరాటతిని, నా పరుగు కడముట్టించింది, విశ్వాసము కాపాడుకుంటుని, ఇక మీదట నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉన్నది. ఆ దినమందు నీతిగల న్యాయాధిపతి ప్రభువు అది నాకు మాత్రమే కాకుండా తన ప్రత్యక్షతను అపేక్షించు వారందరికీ అనుగ్రహించునని మైండ్లో బ్లైండ్గా మెంటల్గా ఫిక్స్ అయిపోయాను. ఈ రోజు నన్ను చంపేసిన పర్లేదు. సువార్తలో మరలా చెప్తున్నాను, ఎప్పుడు ఒక మనిషి ధైర్యంగా చనిపోగలడు చెప్పనా? ప్రభువుని గురించి ఎంతో కొంత ఏదో ఒక సువార్త చేశామన్న ధైర్యం మనలో ఉన్నప్పుడండి, మంచం మీద ధైర్యంగా కనుమూసేస్తాం. ఎంతో కొంత సువార్తలో వాడబడ్డామన్న ఆనందం, ఆ ధైర్యం మనకుంటే, మన పరుగు కడముట్టించినప్పుడు మన చివరి చర్మాంకంలో జీవితాన్ని ధైర్యంగా ముగిస్తాం. లేదు ఏమి చేయకుండా బతుకున్నంత కాలం ఆయన తిట్టుకుంటూ, ఈయన తిట్టుకుంటూ, ఆ పేర్లు పెట్టుకుంటూ, ఈ పేర్లు పెట్టుకుంటూ, అక్కడికి పోయి ఈ పొగడతలు, అవి చెత్త చెదారం, ఆ భూములు సంపాదించి, ఈ డబ్బులు సంపాదించి, అలా తిరిగి ఇలా తిరిగి టైం అంతా వేస్ట్ చేసి మంచం పట్టావో, ఆ రోజు నువ్వు చేద్దామనుకున్న సువార్త చేయడానికి నీకు ఓపిక ఉండదు, చేద్దామనుకున్న టైం ఉండదు. నేను మళ్ళీ చెప్తున్నాను, బిక్కుమని చచ్చిపోతారు. చనిపోయే ముందు ఎలా చనిపోవాలంటే, ఈ జ్ఞాపకార్థ కూడుకులో మీకు చెప్తున్నాను, దేవుని గురించి మాట్లాడుతూ చేస్తూ ఎలా వెళ్ళిపోయాడండి ఆ పెద్ద ఆయన అంటే, ఇదిగో ఆ దేవుడని వెళ్ళిపోయాడండి అని చెప్పుకోవాలి. ఒకరోడు ఎలా చనిపోయాడండి అంటే, ఆ దేవుడి కోసం తిరుగుతూ చనిపోయాడండి. ఆ అమ్మాయి ఎలా చనిపోయిందండి అంటే, సంసారం చక్కగా చేసేదండి, దేవుడి పట్ల ఎంత భక్తి అండి ఆ అమ్మాయికి, చక్కగా దేవుడనే చనిపోయిందండి నా బిడ్డ అని చెప్పుకో. అలా చెప్పుకోకుండా గొడవలు ఎట్టుకుని చచ్చిపోయారండి, గొడవలకి వెళ్ళి చచ్చిపోయారండి, అవి ఇవి తాగి కిడ్నీలు పాడైపోయి చచ్చిపోయారండి, అలాగే ఇలా తిరిగి ఆరోగ్యాలు పాడైపోయి చచ్చిపోయారంటే చెప్తున్నా, అది మంచి సాక్ష్యం కాదు. చచ్చిపోయి మళ్ళీ చచ్చిపోతాం, శాశ్వతంగా నరకంలో చేస్తాం. ఈ పునరుద్ధరణ దినాన్ని చెప్తున్నాను, మళ్ళీ మీరు తిరిగి లేవాలన్నా, లేచిన వారు తిరిగి నిత్యత్వంలో ఉండాలన్నా, మీకు సమయమందు అసమయమందు ఎక్కడైనా సమయం దొరికితే కాస్త మీకు తెలిసిన యేసుప్రభు గూర్చి 4 మాటలు చెప్పండి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్. ప్రార్థన చేస్తాం. ప్రేమగల తండ్రి,